హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. సో ఈ రోజు కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అంతే ఫ్రాంక్గా ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ అండ్ నాకు తెలిసిన విషయం కూడా. సో ఇప్పుడు ఆయన మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, ఇండస్ట్రీ గురించి, నటుడుగా ఆయన ప్రస్థానం గురించి. సో ఈ రోజు మనం మాట్లాడబోయే వ్యక్తి మేకా రామకృష్ణ గారు, మీ అందరికీ సుపరిచితులు. సో లెట్ us talk to him. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకా రామకృష్ణ. ఈరోజు రేణు గారితో చిట్ చేయడానికి ప్లస్ టీవీ ఆఫీస్కి వచ్చాను. మీరు అడిగిన ప్రశ్నలకి మ్యాక్సిమం రియాలిటీకి దగ్గర ఉండే విధంగా నేను ఆన్సర్స్ ఇవ్వగలననే ఉద్దేశంతో మీతో కాన్వర్జేషన్ మొదలు పెడుతున్నాను. ఓకే, సో ఎస్ సార్, యాక్చువల్గా నేను ఇదే విన్నాను, రియాలిటీకి దగ్గరగా మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో అలానే ఉంటారు, 2 షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ అలా ఏమి ఉండదు ముందు వెనుక అని. సో ఎలా అనిపిస్తుంది లైఫ్లో అంత ఫ్రాంక్గా ఉండటం? హ్యాపీగా ఉంటుందండి. అంతే అంటారా? క్లియర్గా ఉంటుందా ఇన్ అండ్ అవుట్? సమస్యను అప్పుడే క్లియర్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. రైట్ రైట్. సో మనసులో ఒకటి బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేసాం అనుకోండి, మనసులోనే ఉంటుంది, అది బాడీని కిల్ చేస్తుంది. అదే ఓపెన్గా ఉన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకుంటారో లేదా వాళ్ళు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఆ ఉద్దేశంతో మేబీ ఇనీషియల్గా నన్ను తిట్టుకుంటారేమో కానీ, బట్ ఆలోచిస్తే మేబీ హీఈస్ కరెక్ట్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉంటారు కదా, దట్ గివ్స్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో. ఓకే, అంటే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఇమిడింది సార్? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చిన్నప్పటి నుంచి ఉందా, లేదు ఏమైనా సిచ్యువేషన్స్ ఆర్ ఎన్వైరన్మెంట్? 50% ఫ్యామిలీ ఇది ఉంటుంది, 50% ఎందుకు ముసుగులో గుద్దలాట అంటారు చూడండి, ఇవన్నీ ఎందుకు వద్దు. మేబీ సమ్టైమ్స్ అంటే చాలా వరకు ఇబ్బందులు వస్తాయి, బట్ ప్రాణం పోయేంత ఇబ్బందులు అయితే ఉండవండి. బట్ ఇట్ హెల్ప్స్ అస్. కరెక్టే, ప్రాణం పోయే ఇబ్బందులు ఉండవు, కానీ ఏదైనా మొహం మీద చెప్పాలన్నా అంటే 100% ఎదుటి వాళ్ళకి హర్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే స్టేజ్, అంత స్టేజ్ తీసుకురావాలి. రైట్ రైట్. సింపుల్ థింగ్స్ అంతే తప్పితే నాకు ఇబ్బంది కలగకుండా ఎదుటి వాళ్ళకి ఇది నేను నీ మాట వల్ల నేను ఫీల్ అయ్యానన్న ఉద్దేశంతో అట్లా చెప్తుంటాను తప్పితే, బట్ అదర్ థింగ్స్లో ఐ వాంట్ ఇన్వాల్వ్. ఎలా సార్? అంటే నేను చూశాను, బికాజ్ ఇండస్ట్రీలో ఒక షూట్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ప్రొడక్షన్లో కానీ, మేనేజర్తో కానీ, డైరెక్టర్తో కానీ నాకు ఇది నచ్చలేదు అని చెప్తే అవతల వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అంత హెల్దీ టాక్ ఉండాలి, అంత హెల్దీ రిలేషన్షిప్ లేకపోయినా పర్లేదు మేడం, అవసరం లేదు, అవసరం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే అక్కడ ఫేస్ చేస్తుంది. నేను చాలాసార్లు బాహుబలి దగ్గర నుంచి చాలా సినిమాల్లో నేను ఫేస్ చేశాను. ముఖ్యంగా కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఆ బ్లేమ్ మన మీద వేయటం కోసం ప్లాన్ చేస్తారు. ఓకే ఓకే, అది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ అది ఇమ్మీడియట్లీ తిప్పికొట్టామనుకోండి, సార్ వెయిటింగ్ సార్ మీకోసం అంటారు, కానీ పొద్దున్నే 7 o'clock రమ్మంటారండి. వెయిటింగ్ సార్ మీకోసం అంటే మేనేజర్ గారి పని ఏంటి? నేను ఈయన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసేస్తే నా పని అయిపోద్ది, ఆడు ఏమన్నా చావని ఏమన్నా కానీ అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటారండి. తీసుకొచ్చిన తర్వాత నా సీన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు టిఫిన్ చేశారా అవి కూడా అడగరు. తీసుకొచ్చేసి సార్ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తుంది, పొద్దున్నే డంప్ చేశాడండి ఏం చేస్తామని. తీసుకొచ్చిన తర్వాత సీన్ పేపర్ మనకి ఇస్తారు, లేకపోతే లేదండి. కొంతమంది డైరెక్టర్స్ ఏమో స్పాట్లోనే మీరు సీన్ పేపర్ చూడటం వేస్ట్ అండి, డైరెక్టర్ గారు చిన్న చేంజెస్ ఉంటాయి కాబట్టి స్పాట్లోనే చూసుకోవచ్చు అంట. అక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది, కంఫర్ట్ ఉంటుంది. కొంతమంది సీన్ పేపర్ ఇచ్చిన తర్వాత అది మనం చాలా వరకు బట్టి పడుతుంటారు, అది ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసామండి అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కదా, అక్కడికి వచ్చేటప్పటికి అది ఆ నట్టు పడుతుందండి. సో అది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత కొంతమంది అసోసియేట్స్ వీళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు నేను బ్లేమ్ చేయటం కాదు, నా బాధని ఒక ఆర్టిస్ట్ పడే బాధని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ పెద్ద ఆర్టిస్ట్ సార్, స్టార్ హీరో గారితో మీరు కాంబినేషన్ సార్, మీరు ప్రిపేర్ అవ్వండి అంటుంటారు. నేను ప్రిపేర్ అయ్యానా, మీరు చెప్పండి మమ్మల్ని అక్కడ దొబ్బకండి, హీరో గారు ఫీల్ అవుతారు. సో దీంతో సగం మనకి నిజంగా హీరో గారితో మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏదో చేయాలి, ఏదో అంటే చాలా కేర్ఫుల్గా చేయాలి, ఈ ఉద్దేశంతో
మనకు తెలియకుండానే ఒకలాంటి భయం ఏర్పడిపోతుంది. అక్కడ సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ కూడా ఈ భయపెట్టడం వల్ల సగం డైలాగ్స్ మింగేస్తుంటాను. ఏంటంటే ఎన్ని టేకులు తీసుకుంటామని మళ్ళీ మన మీదకి వచ్చేస్తాం. సో అవన్నీ లేకుండా సింపుల్గా రాజమౌళి గారు ఉన్నారండి, వచ్చి ఆయన ఇంకెవరు చెప్పరు, ఆయనే కూర్చోబెట్టి ఇగో డైలాగ్ ఇదండి, ఈ ఎక్స్ప్రెషన్ ఇది, కనుబొమ్మలు ఇట్లా చేయాలి, ఇట్లా ముడవాలి, ఇట్లాంటివన్నీ చాలా డీటెయిల్గా. అట్లా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఓ 50% ఏంటంటే వాళ్ళ ఈగోల్ని బయట పెట్టకుండా ఆ ఇంపాక్ట్ మన మీద చూపిస్తారనమాట. మిగిలిన 50% డైరెక్టర్స్ వెరీ కంఫర్టబుల్ అండి. నేను చేసిన వాళ్ళలో ఇప్పుడు కే విశ్వనాథ్ గారు కానీ, బాలచంద్ర గారు కానీ, వంశీ గారు, ఇట్లా చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. కొంతమంది వచ్చేసి వచ్చా డైలాగ్ వచ్చా ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ భయం ఎట్లుంటుందండి. సో అవన్నీ మనం చెప్పలేము. నేను చెప్పాను అనుకోండి, ఏంటో ఈయన్ని తీసుకొచ్చావు ఏంటని అనేస్తుంటారన్నమాట. సో అక్కడ ఈయన్ని తీసుకొచ్చావు అని నాకు తెలిసిందనుకోండి, నేను అంటాను అనమాట, వీడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావా అని నేను వాళ్ళని అంటాను. అన్నారు ఎప్పుడైనా? అంటాను. ఒక డైరెక్టరు ఇట్లానే, ఎందుకు మీ యాక్టింగ్ నాకు నచ్చలేదండి. ఏముంది సార్, నేను గొప్ప నటుడని రాలేదు, దురదృష్టం కొద్దీ ఈ ఫీల్డ్కి వచ్చాను, మీరు చెప్పింది నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఎందుకో మీ నటన నాకు నచ్చ, ఏమయ్యా నీ డైరెక్షన్ బాగుంది నచ్చిందని నేను చేస్తున్నానా? నోరు మూసుకుని చేస్తున్నాను కదా, అది అర్థం చేసుకో, అయినా నువ్వు పెట్టేదేంటి అని. ఇట్లానే నువ్వు షార్ట్ ఏం పెడతావు, ఓ మాస్టర్ షాట్ పెడతావు, క్లోజు ఒక లేదా ఒక సజెషన్ పెడతావు, దీనికి పెద్ద డైరెక్టర్గా ఇది ఏదో నేర్చుకోవాలా అని అనేటప్పటికి నన్ను అన్నారు. మిమ్మల్ని అన్నాను అంటే మీ తప్పును మీరు తెలుసుకోండి, అందుకే నేను మిమ్మల్ని అన్నాను. ఇట్లాంటి మాట్లాడతాను, వాళ్ళ కోపం వస్తుంది, నెక్స్ట్ దాంట్లో నన్ను పిలవరండి. ఎలా ఆ రోజు ఎలా జరిగిందా? వాళ్ళ షూట్ జరిగిందా, తర్వాత మళ్ళీ షూట్ జరిగిన తర్వాత అంత అయిపోయింది. ఓకే, అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఏదో సరదాగా మీది ఎందుకో మీకు అంటే ప్రతి ఒక్కళ్ళు నచ్చకపోవచ్చు కదా, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, చెప్పే విధానం కన్విన్స్ చేసే ఇది ఉంటుంది, డీల్ చేసే పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రిక్వెస్టింగ్ ఒకటి ఉంటుంది, సార్ ఇట్లా చేయండి అని. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎలా రాబట్టాలి, ఈ నా సైకాలజీ ఏంటి, మన ఈయన్ని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు సూపర్ అండి, ఎక్సలెంట్. వాళ్ళు పైకి ఎదుగుతారండి. ఎప్పుడు చూసిన ఎదుటి వాళ్ళని తిట్టడం, అది ఇది ఎదుటి వాళ్ళని భయపెట్టి ఇచ్చేయటం అనేది దానివల్ల నెగిటివ్ అవుతుందండి. సో అట్లాంటి నా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వస్తాయి. ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా అది ఫేస్ చేశారండి. స్టార్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారనమాట. బిఫోర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిందండి. ఈవెన్ పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ఇట్లాంటివన్నీ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పరండి, బయటకు చెప్పకపోవచ్చు. సో ఆ డైరెక్టర్ మళ్ళీ పెద్ద సినిమాలు చేయడం అలాంటివి ఏమైనా ఉందో? ఇప్పుడు ఆయన ప్రస్థానం ఎలా ఉంది? ఎవరికైతే మహా ఈగో, సూపర్ ఈగో ఉంటాయి చూడండి, వాళ్ళ డౌన్ఫాలే ఉంటుంది, కానీ వాళ్ళ ఫ్యూచర్ అనేది అక్కడే డిసైడ్ అవుతుంది. వాళ్ళు జనరల్గా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఎదుగుదల ఉంటుందండి. పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా నెగిటివ్ ఉన్నారనుకోండి, డౌన్ఫాల్ 100%. ఆ ఇంపాక్ట్ వాళ్ళు అతని మీద పడుతుంది, చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. అవి ఉండకూడదని నా ఉద్దేశం. సో మీరు యాక్టింగ్ విషయానికి వస్తే శోభన్ బాబు గారితో చేశారు, కృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారితో చేయలేదు. రామ్ చరణ్ గారితో చేశాను, రామ్ చరణ్ గారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆచార్యాలు ఆ సీన్ తీసేశారు. కాకపోతే నేను చేయలేదని చెప్పుకుంటాను. అంటే అది సినిమాలో వచ్చి ఉంటే రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశానని ఉండేది, బట్ సీన్ కట్ అయింది. అలానే మహేష్ బాబు గారి సినిమాలో కూడా. సో ఇలా ఆ తరం నటులతో ఈ తరం నటులతో యాక్ట్ చేయడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు అంటే పాత వాళ్ళు ఏంటంటే మిగిలిన ఆర్టిస్టులు అందరిని కలుపుకుని వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి నేను సెట్లోకి వెళ్ళటానికి ఏదన్నా ఒక క్యారెక్టర్కి నన్ను ఫిక్స్ చేశారు. 10 మందిలో నేను ఒక ఆర్టిస్ట్ని, చిన్న ఆర్టిస్ట్ని, నేను మెయిన్ క్యారెక్టర్స్ ఏం చేయలేక చిన్న ఆర్టిస్ట్గానే వెళ్తానండి. సెట్లోకి వెళ్తున్నాం అనుకోండి, బౌన్సర్స్ ఆపేస్తున్నారండి. నేను లోపలికి వెళ్ళాలి, ఆర్టిస్ట్ కుదరదయా. అరే నీకేం తెలుసురా, నువ్వు ఒక బౌన్సర్వి, ఆయన ప్రొటెక్ట్ చేయడానికి వచ్చావు. సెట్లో కూడా మేమేం చేస్తామని చెప్పు, ఆయన కో ఆర్టిస్టులని, నువ్వు నన్ను వెళ్ళనిపోతే ఎట్లా అని చెప్పి, వెళ్ళనివ్వండి అన్న. మళ్ళీ కో డైరెక్టర్ గారు వచ్చి, సార్ రానియట్లేదండి అంటే, వాళ్ళకి తెలియదండి. తెలియకపోతే చెప్పాలి సార్ వాళ్ళకి, వచ్చాము లోపలికి అంటే నేను
హీరో గారిని ఏమన్నా చేస్తానా ఏంటి, ఆయనతో ఒక 2 నిమిషాల్లో ఎంతో ఒకవేళ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన పక్కన ఉంటే మాకు అర్థమవుతుంది కదా సార్ అని. అదే 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 నేను చెప్తాలేండి సార్ అని. సరే చెప్పండి సార్. ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతుంటాయండి. సో ఇలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఎవరితో ఉన్న ఒక సీన్ ముందు ప్రిపేర్ అవ్వటానికో లేదా కంఫర్టబుల్గా అనిపించిన హీరో చాలా అసలు హీరోస్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కానీ హీరోస్, సార్ మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టు. అట్లా చాలా ఇప్పుడు ప్రభాస్ గారితో చేసినప్పుడు చాలా సింపుల్ అండి. అంటే మనకి అంత పెద్ద స్టార్ మనతో మనం కలుపుకుపోతారండి. దాంతో ఏంటంటే మనం ఫ్రీ అయిపోతాం. లోపల ఏదన్నా బిడియం అట్లాంటిది ఉన్నా కానీ సింపుల్గా "ఆ, చాలా బాగుంది, మీరు థియేటర్ యాక్టరా అని ప్రభాస్ గారు అడిగారు బాహుబలి. అవును సార్. అదే అదే డైరెక్టర్ చెప్పంగానే పట్టుకుంటున్నారండి అంటే కాన్సన్ట్రేట్ చేయటమే సార్. రైట్. అట్లా కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు జనరల్గా ఏంటంటే సీన్ పేపర్ ఇచ్చేసి చదువుకుంటుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. ఎప్పుడైతే డైరెక్టర్ ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఆ టైంలో డైరెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్ ఏం చెప్తున్నారని మనం వాళ్ళ కళ్ళల్లో చూసి వాళ్ళు ఏం చెప్తున్నామో మనం విన్నాం అనుకోండి, 50% మనకి సీన్ అర్థమైపోద్దండి. ఎందుకంటే ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ ఎక్స్ప్రెషన్ ఆయన మనకు చెప్తుంటారండి. రైట్. సో అది మనకు కొంచెం ప్లస్ అవుతుంది అన్నమాట. సో మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. అవును. మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించిన డైరెక్టర్? చాలామంది ఉన్నారండి. కాకపోతే కొంతమంది అయితే వద్దురా అనుకుని దండం పెట్టేశాను. తెలుసుకోవచ్చా అలా వద్దులేండి వాళ్ళకి. అంటే అసలే నాకు ఏంటంటే మొహం మీద మాట్లాడినట్టు మరి కావాలి అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడాలి. కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ రాజమౌళి గారు ఉన్నారు, అనిల్ రావుపూడి గారు ఉన్నారు, కె విశ్వనాథ్ గారి దగ్గర వర్క్ చేశాను, బాపు గారి దగ్గర వర్క్ చేశాను. ఇట్లా మంచి మంచి డైరెక్టర్స్. టీవీ మీడియాకి వచ్చేటప్పటికి మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు, ఇట్లా మంచి డైరెక్టర్స్ ఉన్నారండి. మీర్ గారు ఒకళ్ళు, ఆయన కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. టీవీలో వచ్చేటప్పటికి కొంతమంది సెట్ బాయ్స్కి వచ్చి డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. సెట్ కానీ ఏదో వేరే వర్క్ అనుకోకుండా వాళ్ళు డైరెక్షన్ పొజిషన్కి వచ్చారంటే గొప్ప అండి, చాలా గ్రేట్. సో వాళ్ళు ఈ బాధలన్నీ పడ్డారు కదా, అది అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళతో మింగిల్ అయ్యి ఒక ఆర్టిస్ట్ని కానీ మిగిలిన అట్మాస్ఫియర్ని కానీ పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అతనికి ప్రీవియస్ జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అతనికి అవకాశం వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళని హింసించడం మొదలు పెడతారు. ఓకే. అది ఉండకూడదని నేను అంటాను. ఓకే. స్టిల్ అలా బిహేవ్ చేస్తున్నట్టు స్టిల్ ఏముంది, ఇంకెక్కువైనాయండి ఇప్పుడు. ఓకే. అంటే ఎక్కడ అంటారు, సీరియల్స్లోనా సినిమాల్లో? సీరియల్స్లో ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయండి. అసలు చాలా ఏంటంటే మిగిలిన ఆర్టిస్టు అసోసియేషన్ కానీ ఆర్టిస్టుల్లో యూనిటీ లేదండి. సగం ఫెయిల్యూర్ అక్కడే అవుతుందండి. ఆర్టిస్టులో యూనిటీ ఉంటే చాలా కంఫర్ట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. తర్వాత ఇప్పుడు ఇదివరకు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అట్లా జరిగేది, లేదా కంపెనీ ఆర్టిస్టులు అన్నీ చేసేవారు. ఈ మధ్య కోఆర్డినేటర్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కంపెనీ ఆర్టిస్టులు కానీ లేకపోతే సపోర్టింగ్ ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలిసే అవకాశాన్ని అయితే జీరో అయిపోయిందండి. ఏమన్నా ఉందనుకోండి, ఆఫీస్ బాయ్ కూడా మమ్మల్ని చాలా కేర్లెస్గా అసలు ఏంది అని అనేస్తాడండి. నేను ఆర్టిస్ట్నండి. ఆర్టిస్టా? ఇదివరకు ఏమన్నా చేసావా? వాడికి ఎందుకండి ఇవన్నీ అడుగుతాడు. ఆ ఫోటోలు ఉంటే ఆడ పెట్టేసేళ్ళు, లేదు ఆ వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ దాంట్లో పంపించు. ఏకవచనంతో అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఆడు ఆ ఆఫీస్ నుంచి బయటకు వస్తే తినడానికి తిండి ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, సార్ నమస్తే సార్, సార్ ఎక్కడ పని లేదు, ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తారా తినడానికి అంటుంది. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. తర్వాత నిజం చెప్పాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ఇదివరకు ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా గౌరవం ఉండేది, పవర్ఫుల్. ఆయన ఎట్లా అంటే చాలా పవర్ అనిపించేదండి, ఆయన మాట్లాడటానికి భయపడి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే జీరో అండి, డబ్బులు పెట్టే ఒక మెషిన్ ఆ ఉద్దేశంలో. అట్లాగే ఉంది ఇండస్ట్రీ మొత్తం. అట్లా టీవీలో కానీ టీవీ సీరియల్స్ ప్రొడ్యూసర్స్ వచ్చేటప్పటికి అక్కడ పవర్ అంతా ఈపీస్ అండి, ఛానల్ ఈపీస్. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్కి వాళ్ళే ఉండాలన్నమాట. ఇతన్ని తీసేయాలి అని ఆర్డర్ వచ్చింది అనుకోండి, అతన్ని నెక్స్ట్ షెడ్యూల్ నుంచి తీసేసేయండి అని అనేస్తున్నారండి. వెంటనే క్యారెక్టర్స్ డంప్ అయిపోవడం, కొత్త క్యారెక్టర్స్ వచ్చేస్తాయి, స్టోరీ మారిపోవడం, రూల్స్ అన్నీ వాళ్ళకి పాజిటివ్గా ఉంటాయి.
మనకి ఆర్టిస్ట్కి నెగిటివ్ ఉంటుంది. అగ్రిమెంట్స్ వాళ్ళ పాజిటివ్గానే ఉంటాయి అన్నమాట. ఓకే. సో అట్లా చాలా అన్నీ ఇప్పుడు మల్లెమాల కానీ అన్నపూర్ణ స్టూడియోస్ వీళ్ళు ఉన్నారండి, ఈటీవీ పర్ఫెక్ట్ అండి, డబ్బులు ఇవ్వటం కానీ. దాదాపు కొంతమంది సీరియల్స్లో వచ్చేటప్పటికి నియర్లీ మాకు లాస్ వచ్చింది సార్, మీకు కష్టం అవుతుందని చెప్పేసి చాలామందికి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారండి, లక్షల్లో. నిజంగానే లాస్ వస్తుందంటారా? లాస్ వస్తుంది. ఎందుకు వస్తుందండి లాస్? లాస్ రాదు. ప్రొడక్షన్ వాళ్ళు అంటే వీళ్ళ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి చూడండి, బయట ఖర్చులు, అవి దీంట్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. అవి అటువంటిప్పుడు దీనికి ఎందుకు వస్తాయి? ఇంకొకళ్ళు సీరియల్స్ తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, లేదా ఇది సరదాగా అరే మనం సీరియల్ తీస్తున్నాం సినిమా కూడా తీద్దామని చెప్పేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి సినిమాల్లో ఇన్వెస్ట్ చేయటం. సినిమాల్లో జీరో వస్తాయండి, అక్కడ రావు, వస్తాయో రావుకో తెలియదు. చిన్న సినిమాలకి అసలు లైఫ్ లేదండి. ప్రజెంట్ ఇప్పుడు 385 సినిమాలు ఈ 1.5 ఇయర్లో రిలీజ్ అయ్యి ఎవరు కొనుక్కోకుండా ప్రతి పైసా వేస్ట్, ఇంట్లో వాళ్ళు తిడతారన్న భయంతో వచ్చిన 1-2 లక్షలు తీసుకుని ఇంట్లో ఏదో ఇవ్వటం, ఇంట్లో కూడా చెప్పలేకపోతున్నారు ప్రొడ్యూసర్. ఆ సిచ్యువేషన్లో ఉంది. హిందీ రైట్స్ తీసుకోవట్లేదు, తమిళ్ ఏ రైట్స్ తీసుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ఓటీటీ వచ్చి సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది నా అభిప్రాయం. అంటే హిందీ రైట్స్ ఇవన్నీ ఎక్కువగా వినే మాటలు కదా ఇప్పుడు. లేదు, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాతేనండి. అవునా? ఇప్పుడు ఒక రేంజ్, అందులో హిందీ రైట్స్ కొనాలి ఎవరన్నంటే 100% దాంట్లో 3-4 ఫైట్లు ఉండాలండి. అవునండి. ఒక ఫైట్ చేయాలనంటే మినిమం 4-5 రోజులు వర్క్ చేయాలి, లక్షలు ఖర్చు పెట్టాలి. వాళ్ళేంటి ఈ మధ్యలో కొంతమంది మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ సినిమా అంత అయింది, ఈ సినిమా ఇంత అయింది అనేటప్పటికి ఆ అమౌంట్ తగ్గించేస్తారనమాట. మెయిన్ తీసుకునే హిందీ రైట్స్ వాళ్ళు ఛానల్స్కి కానీ మిగిలిన రైట్స్ ఉంటాయి కదండి, ఎయిర్ బౌండ్ రైట్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి 99 రైట్స్ ఉన్నాయండి. మనం అనుకుంటాం హిందీ రైట్స్ అంటే ఒకటే అనుకుంటాం, కానీ అవి 99 రకాలుగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఈ మధ్య నేను ఒక సినిమా తీశాను. ఈ విషయాలన్నీ ఇప్పుడు కనుక్కుంటున్నాను 40 సంవత్సరాల తర్వాత. ఇన్ని రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ అమ్మాలంటే మనకు ఎవరు దొరకరండి. దీనికి బాంబేలో కొంతమంది కూర్చుంటారనమాట, వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇవన్నీ మన తక్కువలో ఇక్కడ 100 రూపాయల వాల్యూ చేసేది ఇక్కడ 2 రూపాయలు 3 రూపాయలు కొనుక్కుని ఈ మధ్యలో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సేమ్ 90 రూపీస్ ఎంత పడుతుందన్నమాట. ఇవన్నీ మనకు తెలియదండి. ఏదో తీసాం. సినిమా తీయటం అనేది చాలా సింపుల్ అండి, అమ్ముకోవటం అనేది అంత కష్టం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇదండి. అంటే ఓటీటీల వల్ల ఇప్పుడు చిన్న సినిమాలు అంటే అన్ని థియేటర్స్లోనే రిలీజ్ అవ్వాలి అని అంటే థియేటర్స్ రావాలి, థియేటర్స్కి ఆడియన్స్ రావాలి అంటే కూడా కష్టమే మార్కెటింగ్ లేనప్పుడు. బట్ ఓటీటీ అనేది చిన్న సినిమాలకి ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నాము, అండ్ అలానే ఎక్కువ వర్క్ జరుగుతుంది ఓటీటీస్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాము. లేదంటే వర్కర్స్ కొంచెం ఆర్టిస్టులకి ఏదో వాళ్ళు బతకటం. ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, నేనే ఒక సినిమాలో చేస్తున్నాను, ఆ సినిమాలో చేసి నాకు 1 రోజు 2 రోజులు 3 రోజులు వస్తుంది, సంవత్సరం మొత్తం ఆ సినిమా జరగదు. చిన్న సినిమాల వల్లే చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బతుకుతున్నారు. పెద్ద సినిమాల వల్ల కొంతమంది 10% వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మిగిలిన 90% అనేది చిన్న సినిమాలు. అవి చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఎవరనంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఎప్పుడో కోరికల్ని ఒక ప్రొడ్యూసర్గా నా పేరు పడాలనే ఉద్దేశంతోనే తీస్తున్నారండి. అది ఎట్లా అంటే వీళ్ళకి మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ని వీళ్ళని కలపటానికి మళ్ళీ కొంతమంది మీడియేటర్స్ ఏజెంట్స్ లాగా ఉంటారండి. సార్ ఇతను మంచి డైరెక్టర్, సూపర్ బాగుంది, మంచి సబ్జెక్ట్ ఉందన్న, ఈయన పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాడు, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈయన అరే మనం సినిమా ఎంత అవుతుంది, ఎంత అవుతుంది సార్ ఈ స్టోరీ ఇది అసలు అని ఆ బిల్డప్ ఇచ్చి అంత చేసిన తర్వాత చివరికి అతను సరే నేను 1 కోటి రూపాయలు పెడతాను, 1 కోటి రూపాయలు తీసేద్దాం సార్ అని కట్ చేస్తే 3 కోట్లు అవుతుంది. అంటే 1 గంట. చాలామంది డైరెక్టర్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మొదలు పెడుతున్నారు. అదే పేపర్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉందిగా, పేపర్ వర్క్ చేసుకుని లొకేషన్కి వెళ్తే నియర్లీ 40% మనం సేవ్ చేయొచ్చు అనేది నేను ప్రొడక్షన్లో దిగిన తర్వాత నాకు తెలిసింది. ఓకే. సో అట్లా చాలా ఉంటాయి. ఎవరెవరు ఉన్నారు ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని, చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే బయట ఇంత తీసుకుంటున్నాం, ఒక 30,000 40,000 తీసుకున్నారు, సార్ మా సినిమా ఇది పొజిషన్ ఇది, మాకు కొంచెం తగ్గించండి
ఏదన్నా చూడండి మంచి క్యారెక్టర్స్ అది ఇది అని అన్నారనుకోండి, పర్లేదు చేసుకోండి అంటారు. ఎవరో మాటలు విని సార్ ఆయన 40,000కి తక్కువ రాడు సార్ అన్నారనుకోండి, అమ్మో 40,000 అతని వల్ల మనకి ఇదేం లేదు అని ఆలోచిస్తారు. అదే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, సార్ ఇట్లా ఉంది మంచి క్యారెక్టర్ అంటే, పర్లేదండి ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వచ్చి చేద్దాం అన్న ఉద్దేశం వీళ్ళకు ఉంటుంది, బయట చెప్పకపోవచ్చు. ఓ మధ్యలో వీళ్ళు ఎక్కువ కొన్ని అట్లా ఇది వచ్చేటప్పటికి ఏదున్నా కానీ ఫ్రాంక్గా అందుకని ఫ్రాంక్గా మాట్లాడితే మనకి చాలా సేవింగ్స్ ఉంటాయండి. ఓకే. నిన్న ఒక అతను కుర్రాడు వచ్చేసి, సార్ నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, మీరు ఎంత తీసుకుంటారని. నేను ఎంతో తీసుకుంటాను, నువ్వెంత ఇద్దాం అనుకుంటున్నావు. సార్ అది నేను ఇంత తీసుకుందాం అనుకుంటున్నాను, భూమి అంత ఇచ్చుకోలేము. సరే 5-10 అటు ఇటు అయినా కానీ ఒకవేళ మీకు నేనే చేయాలన్నప్పుడు మాట్లాడయ్యా, డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసాను. సో అవునవును సార్, ఇది ఏం ఫ్రాంక్గా మాట్లాడండి ఎవరితోనైనా, ఇప్పుడు నన్ను పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు, బట్ మీ డెసిషన్ మీరు ఇదిగో ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అని అనుకున్నప్పుడు అడగండి, తప్పు లేదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పానండి. నన్ను పెట్టుకున్నారు లేకపోతే లేదు. నేను ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పినందుకు వాళ్ళ కోపం రావచ్చు, బట్ వాళ్ళు తర్వాత ఆలోచించుంటారు, ఇట్ హెల్ప్స్ అండి. అంతే. సో ఆ విధంగా కొంచెం ప్లస్లు అవుతాయి అన్నమాట. ఓకే. సో కొన్ని సినిమాలు థియేటర్లో ఫెయిల్ అయినవి కూడా ఓటీటీలో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, మంచి టాక్ వచ్చినవి. సో మీ వర్షన్ ఏంటి సార్? ఓటీటీ ఎందుకు సినిమాని కిల్ చేస్తుంది? ఓటీటీ అనేది మంచి ఇదే, కానీ థియేటర్కి వెళ్ళి చూడాలంటే చాలా మైనస్లు ఉన్నాయి. అంటే నా అబ్జర్వేషన్, ఇప్పుడు ఐమాక్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో మీరు పాప్కార్న్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీ టికెట్ కొంటే అనేది పెట్టారనుకోండి, టికెట్ 100 రూపాయలు అవుతుంది, పాప్కార్న్ 450 రూపాయలు అవుతుంది. ఇప్పుడు అంతా మిడిల్ క్లాస్. సినిమాకి థియేటర్కి వచ్చి చూసేవాళ్ళంతా లోయర్ మిడిల్ క్లాస్ అండి. సో వాళ్ళు నాకు పాప్కార్న్ ఎందుకు ఇంత తీసుకుని వెళ్ళాలి, తర్వాత కూల్ డ్రింక్ ఒకటి తీసుకోవాలి అంటే, నేను సినిమా ఒక వ్యక్తి ఇండివిజువల్గా వెళ్ళాలంటే 1000 రూపాయలు మినిమం, 600 నుంచి 1000 రూపాయలు అవుతుందండి. అవునండి. పార్కింగ్ అంటే ఇప్పుడు పార్కింగ్ ఫీజు తీసేస్తారు, లేదు. కానీ ఈ క్యాంటీన్ ఉంది చూడండి, క్యాంటీన్ ఆడియన్స్ రాకుండా సగం జడగొడుతుందని నా అభిప్రాయం. తర్వాత కొన్ని థియేటర్స్ బ్లాక్ చేసి పెడుతున్నారండి. ఈ మధ్య చిన్న సినిమాలు 100 థియేటర్స్లో రిలీజ్ చేశారనుకోండి, 100 థియేటర్స్లో రిలీజ్ అని చెప్పేసి అక్కడ అమౌంట్ తీసుకుంటారు, పోస్టర్లు వేస్తారు, పలానా ప్లేస్ అని చెప్తారు కదా. అవునండి. చాలా నాకు తెలిసి ఒక 50-60 థియేటర్లు అసలు సినిమా కూడా వేయరండి. ఓకే. ఎందుకని? ఎవరు రారు, ఒక్కళ్ళు ఇద్దరు వచ్చారనుకోండి, లేదండి ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది, ప్రేక్షకులు ఎవరు లేరు కాబట్టి మేము క్యాన్సిల్ చేసామంట. ఆఫ్టర్నూన్ వెళ్ళామనుకోండి, సార్ ఎవరు రాలేదు క్యాన్సిల్ చేసాము. దానికి ఏంటంటే వీళ్ళు వస్తే సినిమాని వెయ్యాలి అన్న ఉద్దేశంతో పోస్టర్లు కూడా పెట్టట్లేదండి థియేటర్ బయట. సరదాగా కొన్ని ఏరియాస్లో కపుల్స్ అంటే లవర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ కోసం కొన్ని థియేటర్స్ రన్ అవుతున్నాయి. థియేటర్స్లో ఆడించాలన్నా డబ్బులు పెట్టాల్సిందే కదండి ప్రొడ్యూసర్. కంపల్సరీ పెట్టాలి. అవునవును. మరి అప్పుడు వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా చిన్న సినిమా ఒక 50 థియేటర్స్లో రిలీజ్ అవ్వాలంటే మినిమం 7 to 8 lakhs ఖర్చు అవుతుంది. పోస్టర్స్ అని, తర్వాత ఈ టెక్నాలజీని వీళ్ళకి లాస్ వస్తుంది కదా, వీళ్ళు ప్రొడ్యూసర్ పెట్టాలి. ఇదివరకు లాగా డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ లేరండి. అవునండి. డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ ఎగ్జిబిటర్స్ మినిమం గ్యారంటీ ఉంటేనే, ప్రొడ్యూసర్ డబ్బులు పెడితేనే అవి రిలీజ్ చేస్తున్నారన్నమాట. అది కూడా ప్రొడ్యూసర్కి లాస్ అండి. ప్రొడ్యూసర్ ఇప్పుడు బయ్యర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సేఫ్ జోన్లో ఉండాలన్న ఉద్దేశంతో అగ్రిమెంట్లోనే వాళ్ళు మినిమం గ్యారంటీ ఇంత వస్తే అంత షేర్ తీసుకుందాం. ఇప్పుడు ఒక థియేటర్లో కరెంట్ కానీ ఈ ఖర్చులన్నీ ఇది చేయాలని అంటే మినిమం 20 మంది, మినిమం 20 నుంచి 30 మంది వస్తే ఆ రోజు ఆ షోకి ఖర్చులు సరిపోతాయండి. 5,000 6,000 అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కష్టం కదండి రన్ చేయటం. అట్లా 50 థియేటర్స్ అనుకోండి, 50 into 5,000 ఎంత అవుతాయి అనుకోండి, ఎంత ఇది అవుతుంది, అవన్నీ ప్రొడ్యూసర్కి పడతాయి. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. సింగిల్ థియేటర్స్ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, కానీ వచ్చిన వాళ్ళు సింగిల్ థియేటర్ కాబట్టి అది బాగుందో లేదో, పబ్లిక్ టాక్ ఎట్లుందో లేదో అని భయంతో, పబ్లిక్ టాక్ బాగుందంటే వెళ్దాం లేకపోతే లేదని. అదొకటిను. ముఖ్య కారణం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే మినిమం 3-4 వేలు అవుతాయండి. ఎందుకు 50 days తర్వాత ఎట్లాగూ ఛానల్లో కానీ ఓటీటీలో కానీ వస్తాయి అనేది వాళ్ళ.
ఓకే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్‌కి అలానే డిస్ట్రిబ్యూటర్స్‌కి మధ్యలో ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఏం లేదండి. వాళ్ళ ఎవ్వరి డెవలప్మెంట్ కోసం వాళ్ళకి పవర్‌ని బట్టి వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వార్ అనేది ఏముండదండి. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినాయి అనుకోండి. ఒక సినిమా ఫెయిల్ అయితే ఎక్కువ నష్టపోయేది ఎవరండి? డిస్ట్రిబ్యూటర్సా? ప్రెజెంట్ ప్రొడ్యూసర్సా? అయితే ప్రొడ్యూసర్ అండి. హ్మ్. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది. వాళ్ళు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా! 'కల్కి' లాంటి సినిమా ఉంది. వాళ్ళు సక్సెస్ కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి 50 టైమ్స్ వచ్చేసినాయి. సో, అది ఇంకా 2 సినిమాలకి వాళ్ళు సేవ్ చేసుకుంటారనమాట. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ సినిమాకి ఇద్దాంలే అని చెప్పేసి అట్లా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో, ఒక హిట్ సినిమా అయినా లేదంటే యావరేజ్‌గా ఆడిన ఒక పెద్ద హీరో సినిమా అయినా కూడా ఇది బాగా ఆడింది అని ఎక్కువ డేస్ పోస్టర్స్ పెడుతుంటారు. అలానే సక్సెస్ మీట్‌లు అలా చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంత కలెక్షన్ వచ్చింది అని మనం విన్నా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాకు జరిగినంత రాలేదు. పలానా రీజియన్‌లో రాలేదు. ఈ ఏరియాలో మేము లాస్ అయిపోయాం అని వింటూనే ఉంటాం. దానికి కారణం ఏంటంటారు? అండ్ ఈ ఏం లేదు, ఫేక్ అది పబ్లిసిటీ ఏంటండి? పబ్లిసిటీ కోసమేనండి అది. హ్మ్. ఇంత సూపర్ సక్సెస్ అయింది. 500 కోట్లు, 600 కోట్లు వచ్చినాయి అని అంటారు. అది అంత రాకపోవచ్చు. ఫైనల్‌గా అంటే నేను ఇయన్నీ మనం నేను వాళ్ళ ఫైనాన్స్ మ్యాటర్ మనం మాట్లాడకూడదు గానీ, ఏదైనా పెద్ద సినిమా వచ్చిందనుకోండి, 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటారు. ఆ 1000 కోట్లు ఏంటి గ్రాసు, షేరు హ్మ్. హ్మ్. ఇట్లాంటియన్నీ రకరకాల ఇది ఉంటుంది కదా! ఫైనల్‌గా వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు పెట్టిన ఎంత పెట్టుబడి ఉంటుందో అయ్యానండి. ఇప్పుడు థియేటర్స్‌లో 'కల్కి' 8000 థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. 8,000. 8,000కి రెంట్స్ కట్టాలి కదా! అది మెయింటైన్ చేయాలి కదా! గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా! ఇయన్నీ తీసేస్తే ఏముంటుంది? కలెక్షన్ మాత్రం 1000 అంటారు. అదే సినిమా ప్రొడ్యూస్ చేశారనుకోండి 600 కోట్లు ఏదో అన్నారు. అవును. ఆ! 1000లో 50% అయిపోయినాయి అనుకోండి. ఇంకా 50% అంటే ఇంకా 100 కోట్లు లాస్‌లోనే ఉన్నట్టు కదా! అంటే బ్రేక్ ఈవెన్ కూడా ఇంకా ఇన్ని రోజులు రన్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఆహ్, క్రాస్ అయ్యారు జస్ట్. ఇయన్నీ బయట చాలా ఈ లెక్కన ఇండస్ట్రీలో లాభాలు రావాలంటే కష్టమే. ఒకప్పుడు వచ్చాయండి. విపరీతంగా వచ్చాయి. ఇదివరకు 'లవకుశ' ఉంది. అవును. 'లవకుశ' 60స్‌లో ₹1,00,00,000 కలెక్ట్ చేసిందంటే ఈ రోజు ఎంతండి? అవును. నా ఉద్దేశంలో అయితే 5,000 కోట్లు కలెక్ట్ చేసినట్టుంది. హ్మ్. బళ్ళు కట్టుకొని వచ్చాయి. అప్పుడు థియేటర్స్ తక్కువ కాబట్టి. అంటే క్యాలిక్యులేషన్స్ వచ్చేటప్పటికి అట్లా ఇది ఉంటుంది కానీ, అసలు మీరు నన్ను ఒక యాక్టర్‌గా నేను ఇక్కడికొచ్చాను. మీరు నన్ను డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షన్ వీటి అంటే గురించి మీరు క్వెషన్‌లు అన్ని వాటిలో ఉన్నారు కదా సార్. అంటే ఒక యాక్టర్‌గా, ఒక ప్రొడ్యూసర్‌గా ఒక అనుభవం ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఆహ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆర్టిస్ట్‌లతో వర్క్ చేయడం గానీ, డైరెక్టర్స్‌తో వర్క్ చేయటం గానీ, సో మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎక్స్‌పీరియన్సు అంటే ఒకటండి. కొత్తగా వచ్చాడు ఇండస్ట్రీకి అతనికి ఏం తెలీదని అనుకోవద్దండి. నేను 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకేదో తెలుసని అది కూడా తప్పండి. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషను ఎంత ఫాస్ట్‌గా ఉన్నారనంటే, ఏదన్నా విషయం కావాలి, ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలనంటే వితిన్ సెకండ్స్ దే కెన్ టెల్ ఎనీథింగ్ అండి. గూగుల్ ఇదొచ్చింది. ఇదివరకు టెక్నాలజీ అట్లా ఉండేది కాదు కాబట్టి, అసలు సినిమా ఇదివరకు రిలీజ్ అయిందనేది కూడా 40, 50 రోజుల తర్వాత తెలిసేదండి. ఇప్పుడేంటంటే క్షణాల్లో ఒక అరగంట సినిమా తర్వాత పర్లేదురా ఈ సినిమా అని చెప్పేసి ఫోన్‌లో ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఒక ఆర్టిస్ట్‌గా మంచి క్యారెక్టర్ చేయాలి, లేదా ఒక మంచి పాత్ర మనం పోషించాలి అని అనుకుంటున్న క్రమంలో ఒక్కొక్కసారి కొన్ని సార్లు ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. కొన్ని మంచి క్యారెక్టర్స్ వచ్చి, మంచి సినిమాలొచ్చి. అది అందులో ఒకటి 'బాహుబలి'. మీకొచ్చిన ఆఫర్స్. సో 'బాహుబలి' ఈజ్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని మీరు చెప్పడం విన్నాను చాలా సందర్భాల్లో. 'బాహుబలి' నాట్ ఓన్లీ ఫర్ మీ అండి. 'బాహుబలి' సినిమా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా నాకు కొంతమంది సహాయం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను దాంట్లో యాక్ట్ చేయగలిగాను. అంతకు ముందుల నాకు రాజమౌళి గారు పరిచయం ఉన్నారు కానీ, ఆయన ఆ సందర్భంలో కూడా అన్నారు, "నేను ఇన్ని సినిమాలు తీశాను ఎప్పుడు వచ్చి కలవలేదని" అంటే, ఆఫీసులకొచ్చి ఆ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తుంటే ఎన్నో సార్లు అవమానం జరిగింది సార్. అందుకని భయమేసి రాలేకపోయానని చెప్పేసి నేనన్నాను. తర్వాత అనుకోకుండా ఆ క్యారెక్టర్ ఒకటి నాకు దక్కిందండి. ఆయన రాజమౌళి గారు లాంటి గొప్ప డైరెక్టర్ దగ్గర చేతిలో పడటం, ఆయన ఆ స్టైల్ తెలుసు నాకు. ఆయన పార్ట్ అంటే సింగిల్ పార్ట్ అనుకున్నాం. కానీ అది అదృష్టం కొద్దీ 2 పార్ట్స్ అయిందండి. అంటే నేను ఒక సినిమా ఆయన డైరెక్షన్‌లో చేయాలన్న అదృష్టం కలిగిందన్న ఆల అంటే ఆనందంలో ఉన్నాను.
ఆయన 1+1 ఇచ్చినట్టుంది. సో 1 వే ఐఎమ్ లక్కీ ఇన్ దట్ అండి. అండ్ పార్ట్ 1 పార్ట్ 2లో ఒక మేజర్ రోల్ ప్లే చేయడం అండ్ 2 వర్షన్స్ మేజర్ ఉంటాయి ఏం కదా మీ కాదండి, గెటప్ నుంచి. మేజర్ అని కాదు కానీ బట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇదండి. ఇటు తమన్నా గారితో వర్క్ చేశారు, అటు అనుష్క గారితో వర్క్ చేశారు. ఎలా ఉంది వాళ్ళిద్దరితో వర్క్ చేయడం? అంటే రాజమౌళి గారి దగ్గర ఏ ఆర్టిస్ట్ అయినా కానీ అక్కడ అదొక ప్రపంచం అండి. సూపర్ ఇది ఉంటుంది అనమాట. రిసీవింగ్ అట్లా ఉంటుంది. తర్వాత కో ఆర్టిస్టులు కూడా అంత సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేస్తారు. సీరియస్గా వర్క్ చేయలేదని అంటే ఆయన అసలు ఊరుకోరండి. ఓకే. ఎంజాయ్ చేయండి. షార్ట్ జరిగేటప్పుడు మాత్రం వెరీ సీరియస్ అండి క్యారెక్టరైజేషన్లో. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. అసలు హ్యాపీగా అసలు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఇవన్నీ అసలు జనరల్ అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయండి. చాలా వండర్ఫుల్ అండి. అదేంటంటే మన ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఆయన దగ్గర జీవితంలో ఒకసారన్నా ఒక్క క్యారెక్టర్ అన్నా చేయాలని కోరిక ఉంటుందండి. అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళకే అంత ఇది ఉందన్నమాట. అంటే ఆయన ఏదో మాటల సందర్భంలో అన్నట్టు రాజమౌళి అని ఇప్పుడు కల్కిలో నిజంగా ఎంత గొప్ప క్యారెక్టర్ అండి ఆయన అసలు. చాలా అమితాబ్ బచ్చన్ గారితో కూడా వర్క్ చేశారు. నేను చేశాను కానీ ఆయనను కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. జస్ట్ ఒక 10 feet డిస్టెన్స్లోనే ఉంటాము. నో ఫొటోస్ అన్నారు. సైరా నరసింహారెడ్డి ఉంది కదండి, దాంట్లో షిప్లో మేమందరం ఖైదీలుగా వెళ్తుంటాం అన్నమాట. అండమాన్ పంపిస్తారు బ్రిటిషర్స్. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. సో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఇక్కడ ఉన్న యాక్టర్స్కి? ఆర్టిస్టులకి ఏమి ఉండవండి. కాకపోతే ఏంటంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ స్లాంగ్ అది ఇది మనకు గుర్తుంటాయో లేవన్న భయం తప్పితే మిగిలింది ఏ వరల్డ్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటేనండి. అంత స్టైల్ అంతా ఒకటేలాగా ఉంటుంది, అంత ఇది ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను హిందీ అంటే నాకు అంత గొప్పగా అంటే రాకపోవచ్చు కదా. తమిళ్ వెళ్ళాను అనుకోండి, ఆ తమిళ్లో చెప్పడానికి భయపడతాను. అట్లా కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు ఎనీ లాంగ్వేజ్ అని. ప్రకాష్ రాజ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటుంటే వాళ్ళకి ఏది అసలు నో బ్యారియర్. కమల్ హాసన్ గారు లాంటి. మేము కొంచెం వచ్చిందంటే ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు చెప్పాలి కదా. అవి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నా అబ్జర్వేషన్, మెయిన్ క్యారెక్టరు చాలా ఈజీగా చేయొచ్చండి. మెయిన్ క్యారెక్టరు హీరో కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్స్ చాలా ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుందండి. డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ కానీ ఏంటి ఈ సపోర్టింగ్ ఆర్టిస్టులు పక్క ఆర్టిస్టులు ఉంటారు చూడండి, ఆ క్యారెక్టర్ చేయటం చాలా కష్టమైన ప్రక్రియ అని నాకు నా అనుభవంతో తెలుసుకున్నాను. ప్రొసీజర్ కష్టంగా ఉంది. ప్రొసీజర్ అంటే ఏం లేదు, కాన్సన్ట్రేషన్ డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ మెయిన్ వాళ్ళ మీద ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో మనకు సగమే తెలుసు. దానికి తగ్గట్టు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో మిగిలిన విషయాలని మాకు చెప్పరు. మీ రియాక్షన్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి మేము దానికి తగ్గట్టు ఇవ్వలేదనుకోండి, ఈ డైరెక్టర్ వీళ్ళు మమ్మల్ని తిట్టేస్తుంటారన్నమాట. సో అది కొంతమంది డైరెక్టర్సే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారండి? ఏం చేస్తారు, సీన్ పేపర్లు ఇస్తారు. వీళ్ళు పక్కనే ఆర్టిస్టులు కదా, ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా చెప్పరండి. పక్కా ఏదో వెనక నిలబడే వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెప్పడం అవసరం అన్న ఉద్దేశంతో చేస్తారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయరు అసలు. అప్పుడు ఆర్టిస్ట్గా మీరు ఫీల్ అయ్యేది కూడా అంటే ఇప్పుడు అడిగామనుకోండి, నుంచోడానికి అని ఇసుక్కుంటారు. అయినా కానీ తప్పదు. అసలు ఏదన్నా మంచి సీన్ వచ్చేసి ఏదన్నా ఎమోషనల్ సీను అది కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇట్లా ఏమంటే మిమ్మల్ని యాక్ట్ చేయమనలా, వెనక నుంచుంటే చాలు, వద్దు ఎక్స్ప్రెషన్స్ తగ్గించండి అని మాకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఓవర్ చేసాం అనుకోండి, ఎందుకు ఓవర్ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఓవర్ కాదు దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలామంది వాళ్ళ మనసులోనే అనేసుకుంటున్నారండి డైలాగ్. అంటే సౌండ్ రావట్లా, లిప్ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కానీ పర్ఫెక్ట్గా ఇస్తారు. పక్కన ఆర్టిస్ట్కి అది ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు ఇది ఉందండి ఇట్లా ఉంది. ఏదన్నా మీరు డైలాగ్ చెప్తున్నారనుకోండి, ఆ వర్డ్ ఏంది, దానికి తగ్గట్టు నేను ఏం రియాక్షన్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. చాలామందికి అది అర్థం కావట్లేదు. అది ఇదండి, చేయండి సార్, చెప్పండి అని. సార్ అది సౌండ్ రాలేదండి. రాకపోతే చెప్పాలండి, అయినా వాళ్ళు చూడాలి, అందుకే రిహార్సల్స్ పెట్టాం. రాకపోతే చెప్పాలా అట్లా ఏదో దాన్ని వేస్తారనమాట.
అది ఇట్లా గమనించి సార్ మళ్ళీ వాళ్ళని అనలే కదా సార్ సౌండ్ రావట్లేదు కొంచెం లాస్ట్ వర్డ్ ఉంటుంది కదా దాన్ని పెద్దగా చెప్తాను అంటారు. ఓకే. సో అది దాన్ని బట్టి అర్థం చేసుకుని మనం దాని తగ్గట్టు రియాక్షన్ ఇవ్వాలి. అటు తిరుగున్నారనుకోండి ఆయన ఎక్స్ప్రెషన్ నాకేం తెలుస్తుంది. సో ఇట్లాంటివి కూడా కొన్ని ఫేస్ చేశాను ఆర్టిస్ట్గా, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అంతా ఒక మెయిన్ లీడ్ మీదే ఉంటుందో మనం ఏం చేయాలో అది పర్ఫెక్ట్గా మనకి తెలియనప్పుడు ఆ సిచ్యువేషన్లో అది నిజంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అండ్ ఒక యాక్టర్గా కూడా నేను చేయాలనుకుంటున్న పని పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను, కాన్సిక్వెన్సెస్ సపోర్ట్ చేయట్లేదు అనేది కొంచెం బాధగా ఉంటుంది. చాలా ఉంటాయి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేను ఇప్పటివరకు ఒక 100 సీరియల్స్ యాక్ట్ చేశాను. నా అదృష్టం కొద్ది ఏంటంటే ఫస్ట్ డైలీ సీరియల్ ఇన్ తెలుగు, అంటే చరిత్రలో నేను కూడా ఒక పార్ట్నర్ అన్న ఫీలింగ్ అండి. సో ఆ ఋతురాగాలు అనే సీరియల్లో యాక్ట్ చేశాను. సెకండ్ డైలీ సీరియల్లో కూడా నేను లీడ్ క్యారెక్టర్, నేను హీరో అన్నాను. సీరియల్స్లో హీరో అట్లాంటిది ఉండవని నా ఉద్దేశం. ఎవరైతే లీడ్ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళు హీరో కింద భావించాలన్నమాట, అంతే తప్పితే నేను అట్లా ఒక 2-3 సీరియల్స్లో బిగినింగ్ 1, 2, 3 సీరియల్స్లో నేను మెయిన్ క్యారెక్టర్స్ చేశాను. తర్వాత ఒక 60 వరకు డైలీ సీరియల్స్, ఒక 50 వరకు వీక్లీ సీరియల్స్, టెలిఫిలిమ్స్ కానీ ఏమన్నా కానీ ఒక 100 మోర్ దాన్ 100 యాక్ట్ చేశాను. ఒక 50 యాడ్ ఫిల్మ్స్, ఒక 70 డాక్యుమెంటరీస్. ఇదివరకు ఏంటంటే బిగినింగ్లో ఆన్లైన్ షూట్ ఉండేదండి. తర్వాత ఈ రోజుకి 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు అవుట్పుట్ కావాలి కాబట్టి ప్రాంప్టింగ్ అలవాటైంది. ఈ ప్రాంప్టింగ్ అలవాటు అవటం వల్ల వాళ్ళు చెప్తారు కదా, మనం ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఆ డైలాగ్ని క్యాచ్ చేయాలి అనేది ఒక ప్రక్రియని మొదలుపెట్టేశారు. ఒకప్పుడు సీరియల్స్లో అలా ఉండేది కాదు, ఫస్ట్లో ఉండేది అన్ని ఎపిసోడ్స్ చేయాలి. అంటే ఇదివరకు ఒక ఎపిసోడ్ 3 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు రోజుకు 3 నుంచి 6 ఎపిసోడ్లు కూడా తీసే ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. బాగా కమర్షియలైజ్ అయిపోయాయి. వాళ్ళు ఏదో మిగుల్చుకోవాలి, ఏదో చేయాలి కదా అన్న ఉద్దేశంతో. అండ్ స్టోరీస్ కూడా అప్పుడు ఒక స్టోరీ నడిచేది, ఇప్పుడు స్టోరీ లైక్ ఒక దాంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంకెటైనా వెళ్ళొచ్చు. అంటే ఇదివరకు ప్రొడ్యూసర్ వీళ్ళంతా డిస్కషన్ చేసుకుని చాలా ఒక సినిమా ఎలా నడిచేదో అలా నడిపించేది వాళ్ళంతా కూర్చుని. అంటే ఒక 2 months తర్వాత షెడ్యూల్ రావాలంటే ఇప్పుడు కూర్చుని దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే అయ్యని రెడీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు స్పాట్లో కూర్చోబెట్టి స్క్రీన్ ప్లేలు వస్తున్నాయండి. ఒక పేజీ డైలాగ్ రాసి పంపించిన తర్వాత ఇది చేసిన తర్వాత అప్పుడు స్పాట్లో పంపిస్తారనమాట ఆన్లైన్లో. అది చూసి ఏది స్క్రీన్ మీద, ఏది ఫోన్లో స్క్రీన్ మీద చూసుకుని చెప్పండి రెడీ రెడీ అని చెప్పేసి వాళ్ళు డైలాగ్ చెప్తారండి. అసలు సీన్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సపోజ్ మేము అడిగామనుకోండి, నేను ఉండను. అట్లా నన్ను 4-5 సీరియల్స్ నుంచి తీసేశారు. ఏ ఛానల్ నుంచి తెలుసు? జనరల్ అన్ని ఛానల్స్ అండి, జీ నుంచి, మా నుంచి, ఈటీవీ, జెమిని. అక్కడ ఛానల్ ఇది కాదు, ప్రొడ్యూసరు మిగిలిన వీళ్ళని బట్టి, ఈపీలను వీళ్ళని బట్టి మనకి ఇది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో కూడా ఏం లేదండి. కొన్ని సీరియల్స్ వచ్చేటప్పటికి అదర్ లాంగ్వేజెస్ నుంచి తీసుకుని దాన్ని రీమేక్ చేసే. ఇప్పుడు సీరియల్స్ వచ్చేపటికి కన్నడ నుంచి ఆర్టిస్టులు ఎక్కువ తీసుకురావడం, ముఖ్యంగా మెయిన్ లీడ్స్ అక్కడ నుంచే రావడం. ఎందుకు సార్? అంటే చాలా సందర్భాల్లో టాలెంటెడ్ అని వాళ్ళు అంటారు. ఛానల్ రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటారు. రెమ్యునరేషన్ తక్కువేం కాదు, ఇక్కడ వాళ్ళు 5-6 వేలు తీసుకుంటే వాళ్ళు 15,000. నేను చాలా సందర్భాల్లో విన్నాను, హీరోయిన్ కి ఇంత తక్కువ పే చేస్తున్నాము కన్నడ. లేదు, తక్కువ పే చేయట్లేదండి, ఎక్కువ అండి. ఛానల్ వాళ్ళు రికమెండేషన్ వల్ల వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. ఛానల్ రికమెండేషన్ అంటే వాళ్ళు అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అదే కొంచెం చిన్న ఇబ్బందులు కూడా పెడుతుంటారు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. అంటే చేతగానే వాడు ప్రొడ్యూసర్ కాబట్టి, ఛానల్ వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది, పవర్స్ వాళ్ళ చేతిలో ఉన్నా కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది వినాలనేది వాళ్ళ పాలసీ. ఎలా సార్? అంటే ఇది ఇలానే కంటిన్యూ చేస్తూ పోలేము, ఎక్కడొక అడ్డుకట్టు ఉండాలి. మిగిలిన క్రాఫ్ట్స్ అన్నిటికి యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా చెప్తే అలా. యూనియన్స్ ఏం చేయమండి, టెక్నికల్ సైడ్ నుంచి ఇది ఉంటుంది కానీ ఆర్టిస్ట్ సైడ్ నుంచి అసోసియేషన్స్ ఉంటాయండి. అసోసియేషన్ ఏం చేయలేదండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి స్టాండర్డ్ వేజెస్ ఉండవండి, వేరీ అవుతుంది ఒక పర్సన్ బట్టి, ఆ టైంలో వాళ్ళ అదృష్టాన్ని బట్టి. ప్రతి వాడు టాలెంటెడ్ అండి,
మనిషిగా పుట్టిన ప్రతివాడు అసలు ప్రాణం ఉన్న ప్రతివాడు టాలెంటెడ్ అండి, ఏదో టాలెంట్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళ అదృష్టం కలిసి వచ్చేసి డబ్బులు ఎక్కువ వస్తాయి, అంతే తప్పితే ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ పెట్టుకోరుగా. వీళ్ళు అదృష్టాన్ని ఎతుకుతున్నారు తప్పితే టాలెంట్ని వెతకరండి, సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఎక్కడైనా కానీ. మీరు గమనించి ఉంటారు, అరే ఆ హీరో సినిమా ఫెయిల్ అయిందంట అంటే నెక్స్ట్ సినిమాలు రావండి. అరే ఒక్క సినిమా హిట్ అయింది, అరే అతను ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి హిట్ అయింది, అంతేగాని అతను అద్భుతమైన టాలెంట్ ఉందని చెప్పేసి పెట్టుకోరండి. హిట్ అయింది కాబట్టి పెట్టుకుంటాను. అంటే అదృష్టం ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇది మెయిన్ అదృష్టమేనండి, అంతే. 100% కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అదృష్టం ఉంటే ఎంత గొప్పవాడైనా అది. ఏం రాయి ఉంది, చూడంగానే రాయి అనిపిస్తుంది, దాని అదృష్టం బాగుంది అనుకోండి దాని మన మెరుస్తుంది, బయట దిగగానే అరే ఒక వజ్రం దొరికిందిరా అని దాన్ని పాలిష్ చేస్తారు, అది ఫుల్ కోహినూర్ అనే పేరు వచ్చింది. అది మామూలు మట్టిలో ఉండే. అంటే ఈ అదృష్టం అనేది ఓవరాల్ లైఫ్ లోనే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అంటారా? కెరియర్ లో కెరియర్ కాదండి, దేనికైనా కానీ అదృష్టం ఉండాల్సిందే ప్రతి విషయం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా రావాలనుకుంటే అదృష్టము లేదా దురదృష్టం కొద్దీ కూడా రావచ్చు. మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇన్నేళ్ల ప్రస్థానంలో అనుకున్నవి చేయలేకపోవచ్చు, లేదా అనుకున్న స్థాయిలో ఉన్నారా లేదా? అనుకున్న స్థాయిలో అయితే లేనండి. నిజంగా నేను 38 ఇయర్స్ అవుతున్నాను ఇండస్ట్రీకి వచ్చి, ఈ రోజు వరకు నన్ను 100% యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి. నేను విన్నాను సార్, అంటే మీరు ఒక యాక్టర్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు థియేటర్ ప్లేస్ చేశారు, అంటే యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు, నేర్చుకున్నారు, అండ్ అలానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, కరాటే, కుంఫు బేసిక్స్ నేర్చుకున్నారు, విచ్ ఇస్ అ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ అన్ యాక్టర్. సో ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ బాడీ బిల్డింగ్ చేశారు, ఫిట్గా ఉండేవాళ్ళని విన్నాను. అండ్ సో ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎందుకు ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్నది ఇంకా ఇప్పుడే వెతుకుతున్నానండి. ఫ్రెష్గా వచ్చినాడు ఈరోజు ఎట్లున్నాడు, మాకు ఎవ్రీడే ఫ్రెష్నెస్ అండి, ఎవ్రీడే కొత్త. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చానన్న ఫీల్తోనే ఆడిషన్స్ కూడా నేను ఆఫీసులకు వెళ్ళి, సార్ నేను ఆర్టిస్ట్ని సార్, నా పేరు మేక రామకృష్ణ అండి అని చెప్పేసి ఇప్పుడు కూడా చేస్తుంటాను. మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాను ఒక దగ్గరికి ఆడిషన్స్. మీ విషయంలో ఏది నా విషయం అని కాదండి, ప్రతి ఒక్కళ్ళ విషయంలో అదేనండి. ఇక్కడ ఏంటంటే 100% ప్రయత్నం లోపల లేకుండా ఉండాలండి. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో, లేదా ఈ జన్మ కలిసి రాలేదనుకోండి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చాలామంది ఎదుటి వాళ్ళకి వచ్చిందని ఈర్ష్యపడకూడదండి. నేనైతే పడినాను, ఈర్ష్యపడినాడు వాడొక రోగి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను పెద్ద వాళ్ళు ప్రవచనాలు ఇట్లాంటివి వినటం జరుగుతుంది. అక్కడ ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవాడు ఎవడా అనేది ఒక మాట వచ్చింది అనుకోండి, చాలామంది వాడికి విపరీతమైన ఆస్తి ఉంది, ధనం, వాడి ధనవంతుడే, వాడికి దగ్గర డబ్బులు ఉంటాయి, ధనవంతుడే, కానీ వాడు ఐశ్వర్యవంతుడు కానీ. ఐశ్వర్యవంతుడు అంటే అనుభవించేవాడండి ఉన్నదాన్ని. ఈరోజు నేను ఓ పచ్చడితో తింటున్నాను, పచ్చడి తినేటప్పుడు నేను ఆస్వాదించాను అనుకోండి, నా బాడీకి అది పడుతుందండి. చాలామంది జూబ్లీ హిల్స్ కానీ కోట్లు ఉంటాయండి ఆస్తి, వాళ్ళకి సినిమాల్లో యాడ్ చేయాలని ఉంటుంది, చేయలేరండి. లేదు ఒక దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రపంచం అంతా తిరిగి రావాలని, చేయలేరండి. నేను మా రిలేషన్లో ఒక ఆయన ఉన్నాడు, సంవత్సరానికి ఈరోజు ఆస్ట్రేలియా వెళ్దామా అని ప్లాన్ చేసుకున్నాడు అంటే వెళ్ళిపోతాడండి. సో అతను ఐశ్వర్యవంతుడు. మొన్న అక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఒక 50 కోట్లే వచ్చింది అని ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఈ ఉన్నదాన్ని అనుభవించే అవకాశం నాకు కూడా కలగాలని నేను కోరుకుంటాను. అంటే పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అంతే, ఈ జీవితం అంతా ఇట్లానే వెళ్ళాలని నా ఉద్దేశం. నాకు ఇప్పుడు 63 ఇయర్స్ అండి. అంటే నేను ఇప్పుడు ఏజ్ చెప్పాను అనుకోండి. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్? నేను అరౌండ్ 22 నుంచి 63 వరకు సరికొత్తగా ఎవ్రీడే ట్రై చేస్తాను, ఎవ్రీడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు ఒక 300 క్యారెక్టర్స్ పైన చేశాను, డిఫరెంట్ గెటప్. అంటే సీరియల్స్లో కానీ, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ, డ్యాన్స్ ప్యాలెస్లో కూడా 4-5 క్యారెక్టర్స్ అట్లా చేశాను. నంది అవార్డు గెలుచుకున్నారు. నంది నాకు ఒక 7 నంది అవార్డ్స్ వచ్చాయి. 7 నంది అవార్డ్స్. ఒక మా ప్రొడక్షన్కి ఒక 2 నంది, టోటల్ ఒక 9. అందులో కూడా కొన్ని అన్యాయం, కొన్ని నాటకాలకి వీటికి అన్యాయం జరిగింది కాబట్టి, లేకపోతే ఇంకా 4-5 వచ్చాయి.
ఆహా. అక్కడ కూడా జరుగుతుంటాయిలేండి. నాటకాల్లో ఎలా ఉంటుంది సార్? నాటక రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? సినీ నాకు ప్రవేశం జరిగిన తర్వాత 90s నాటక అండి, ప్రవేశం. 85-90 నుంచి చేసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు నాటకాల పరిస్థితి ఎలా ఉంది? ఏం జీరో అండి. అంటే ఇదివరకు ప్రోత్సహించేవాళ్ళు ఉండేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు అసలు ఎవరు ఒక 5-6 ఉన్నారండి. యువకళా వాహినిలో సారేపల్లి కొండలరావు గారు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళు కూడా కొంతమందికే ఇస్తారు, అందరికీ రండి. ఎందుకంటారు? అండ్ తెలిసిన వాళ్ళనా? తెలిసిన వాళ్ళు ఉంటుంది, కొన్ని కొన్ని ఉంటాయి కదా. ఇక ఆహా. ఇప్పుడు ఏదన్నా నేను ఒక సంస్థకి వెళ్ళి అడిగాను అనుకోండి డబ్బులు, మ్మ్. నా మీద ఇష్టం ఉండదు. ఆ సంస్థకి వెళ్ళి అంటే పొగడ్తలకి చాలామంది పడిపోతారండి. నేను పొగడలేకపోతున్నాను. మ్మ్. పెద్ద పెద్ద సంస్థలు ఒకటి యాక్చువల్గా ప్రతి ఇండస్ట్రీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీ మ్మ్. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో, మ్మ్. వాళ్ళ ఫ్యాక్టరీ కానీ వాళ్ళ కంపెనీకి వచ్చిన ఇన్కంలో 2% అనేది మ్మ్. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి 2% కేటాయించాలి. మ్మ్. ఎవరు చేయట్లేదు అది. మ్మ్. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా దొరుకుతుంటుందండి. టాటా వాళ్ళు అట్లా వేల కోట్లు ఉన్నాయి, చేయాలి, కంపల్సరీ చేయాలి. మ్మ్. అట్లా ప్రోత్సహించవచ్చు కదండి, ప్రోత్సహించరు. గవర్నమెంట్ కూడా 1% అనేది కంపల్సరీ కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ యాక్టివిటీస్కి స్పెండ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదు. ఒకప్పుడు నాటకాల్లో మంచి మంచి విషయాలు చెప్పేవారు. ఇప్పుడైనా చెప్తారండి. అదే ఇప్పుడు- చూసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఆ, ఇప్పుడు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి, వారు కొంతమందికే ఇస్తున్నారు, అందరికి ఇవ్వట్లేదు మ్మ్. అక్కడ డైరెక్టర్ గారు. మ్మ్. సో కానీ ఇది సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. అంటే వచ్చి ఎందుకంటే చూస్తే ఒక- తెలుస్తుంది కదండి. ఎవరో చూడకపోతే ఏం తెలుస్తుంది? మ్మ్. రవీంద్ర భారతి సరైన ప్రమోషన్ దొరకట్లేదు. ప్రమోషన్స్ ఉంటాయి. అవగాహన. నేను అక్కడ ఇంటి దగ్గర నుంచి రవీంద్ర భారతికి వచ్చి మళ్ళీ వెళ్ళాలనుకోండి, ఈవినింగ్ 6 to 10 ఉంటుంది. 10 తర్వాత బస్సెస్ ఉండవు. మ్మ్. అక్కడ అంత గొప్పగా కూడా ఉండలేదు ప్రొడక్షన్స్. అంటే ఇప్పుడున్న సొసైటీలో అంత అవగాహన లేదంటారా నాటకాల అవగాహన పట్ల? ఉంది. ఆ. మరి మీ చేతిలో అన్ని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆ, మీరు థియేటర్ పోయి నాటకాల వల్ల ఎంత ప్రభావం ఉంటుంది అనేది ప్రభావం అవగాహన. అనేది మీకు గూగుల్ పే, గూగుల్ అంటే గూగుల్ వీటి నుంచి వస్తుంది కదండి. అవి ఇక్కడే ఎంటర్టైన్మెంట్, రీల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎవరికైనా కావాల్సింది జనరల్గా 3 రకాలు చూస్తారండి. మ్మ్. పని కావాలి ఒకరికి, మ్మ్. ఒకరికి ఆహారం కావాలి కొంతమంది. మ్మ్. పని, ఆహారం, మ్మ్. ఈ 2 సఫిషియెంట్గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు. అందుకే ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు అందరికీ పని దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. మ్మ్. మిగిలిన వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకే స్టార్స్ అవుతున్నారు. మ్మ్. సైంటిస్టులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి, కానీ ఒక స్టార్కు ఉన్న విలువ సైంటిస్టులకు ఉంటుందండి. మ్మ్. వాళ్ళే వచ్చి సార్ నమస్కారం అండి అని చెప్పేసాను. కానీ జీరో క్వాలిఫికేషన్తో స్టార్ అయ్యేవాళ్ళు ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీనండి. మ్మ్. వాళ్ళకి ఏం అవసరంలా, వాళ్ళ అదృష్టం బాగుండి ఒక ఆర్టిస్ట్ అయితే చాలన్నమాట. వాళ్ళకున్న వాల్యూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ అదృష్టం అనే కార్డు చాలా మేజర్ రోల్. 100% ఎవరికైనా అదృష్టమేనండి. మేము ఇప్పుడు వారు ఉన్నారు, కెమెరా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చోటకే నాయుడు గారు కానీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సేమ్ టెక్నాలజీ అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, ఎక్కడ రీచ్ అయ్యారు వాళ్ళు? ఇక్కడ చిన్న మన ఇంటర్వ్యూ చేసుకుంటే వీరు ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ అదృష్టం అట్లా తీసుకెళ్ళిపోద్ది అనమాట. సెంధిల్ గారు ఉన్నారు, ఆ సెంధిల్ గారు ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి వచ్చారు. ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్ట్ తోటి మింగిల్ అయిపోయి వాళ్ళని చాలా ఫ్రెష్గా అసలు లొకేషన్లో కలిసిపోయినట్టు బిహేవ్ చేస్తారు. దానివల్ల ప్లస్ అవుతుందండి. చోటకే నాయుడు గారు కానీ వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రాగానే ఎవరన్నా బూతులు తిట్టారనుకోండి, అదంతా డల్ అయిపోతుంది అన్నమాట. సెంధిల్ గారిది రాజమౌళి గారిది ఒక మంచి కాంబినేషన్. అది ఎలా అనిపిస్తుంది సెట్లో? ఎలా ఉంటుంది వాళ్ళు? అసలు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుని అంత ప్రిపరేషన్ సూపర్గా ఉంటుందండి. వాళ్ళంతా అసలు సెంధిల్ గారి లైటింగ్ ఎక్కువ ఉండదండి. ఈయన మనసులో ఏముందో ఆయన షార్ట్ అట్లా పెట్టగలరు. ఆయన ఏం తీస్తారో ఈయనకి అట్లా వాళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్ అవుతుందండి. మరి ఇప్పుడు ఇది నెక్స్ట్ సినిమా ఆయన చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మహేష్ బాబు గారి సినిమా. సో చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మనం మెగాస్టార్ అని చెప్పి రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే భయంతో ఉంటామండి. ఎందుకంటే మీ ఫస్ట్ ఇక్కడ భయపెట్టిచ్చేస్తారు నన్ను. వాళ్ళు ఫ్రీగానే ఉంటారు, ముందు సెక్షన్ భయపెట్టిచ్చేసి సగం భయంతో వెళ్తాము. కొంతమంది ఏంటంటే రామారావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు
ఆ, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, మనం చేద్దాం అన్ని ఇచ్చారంటుంది, ఎంత ధైర్యం వస్తుంది. అవునండి. ఓకే ఓకే ఓకే, అది మీరు అక్కడ కొంచెం చిన్న చేంజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చిరంజీవి గారు చెప్తారండి. మొన్న విశ్వంబర చేశాను. కాదు, ప్రపంచంలో నేను ఆ క్యారెక్టర్లో నేనున్నానని ఎవరు దేవుడు కూడా గుర్తుపట్టలేండి. ఓకే. అంటే ఒక అఘోరాకి 2 times ఓకే. భయంకరమైన క్యారెక్టర్ అనమాట. ఒక సిద్ధుడు క్యారెక్టరు. అసలు మానవ మాత్రుడు ఎవడు నన్ను గుర్తుపట్టలేదు. కాకపోతే చిరంజీవి గారు ఆ డైరెక్టర్ గారి కాంబినేషన్లో చేశాను అన్న తృప్తి కోసం చేశాం, కానీ నా ఐడెంటిఫికేషన్ కోసం చేయలేదు. సార్ అది మంచి పాత్ర? మంచిదంటే ఒక అంటే వశిష్ఠ గారితో బింబిసార చేశానండి. సో ఆయన మా నాన్నగారు వీళ్ళంతా పరిచయం ద్వారా నేను అంటే ఆయన ఏ సినిమా తీసినా కానీ ఆయన దృష్టిలో నేను ఉన్నాననే ఒక చిన్న హ్యాపీనెస్ అండి. అట్లానే విశ్వంబరలో కూడా చిన్న క్యారెక్టర్, ఒక సీనే ఉంటుందండి, 1 dayలో ఫినిష్ చేశాను. వశిష్ఠ గారు ఇలా వచ్చి అలా ఒకసారిగా అందరి చూపు ఆయన వైపు తిప్పేసుకున్నారు. ఇలా వచ్చి అలా కాదండి, ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారు, అంత వర్క్ చేశారండి. వర్క్ చేశారు, ప్రీ ప్లానింగ్ ఉంది. వాళ్ళ నాన్నగారు డి సినిమా ప్రొడ్యూసర్ కదా వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసరే, బట్ ఈయన కూడా ఏం లేదండి, ఎంత ప్లాన్ చేసుకుని ఆయన ఒక సినిమాలో హీరో కూడా చేశారు. సో సడన్గా ఏం రాలేదండి, అంత ప్లాన్డ్గా, వెల్ ప్లాన్డ్ విత్ ప్రిపరేషన్తో వచ్చారన్నమాట. ఇంకా 5 స్టోరీలు ఉన్నాయండి ఆయన దగ్గర. సో ఆ డిఫరెంట్ జోనర్లో వెళ్ళి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అందులో ఇప్పుడు చోటాకే నాయుడు గారిని ఇట్లాంటి వాళ్ళని బాగా యూటిలైజ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటారు. చోటాకే నాయుడు గారు వాళ్ళ కాంబినేషన్లో వస్తుంది, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. సో వాళ్ళు ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్ టక 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 ఫాస్ట్గా కూడా అవుతుందండి. ప్రతి డైరెక్టర్లోనూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది. అలా వశిష్ఠ గారిలో ఏముందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సోషియో ఫ్యాంటసీలో ఈ విధంగా చేయొచ్చు అనేది ఆయనకు, ఇదివరకు విఠలాచార్య గారు అట్లా ఉండేవాళ్ళు, ఆయన అది ఒక జానర్ కిందకు వస్తుంది. ఈయన వచ్చేటప్పటికి సోషియో ఫ్యాంటసీ, సోషల్ ఎలిమెంట్స్ని అటు ఫ్యాంటసీని 2 మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ అండి. ప్రజెంట్ ఒక స్టోరీని, అదిను బింబిసారలో ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ అండి అసలు, పాప సెంటిమెంట్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అది వండర్ఫుల్. అట్లా చాలామంది బాపు గారి దగ్గర చేసినప్పుడు నేను భాగవత కథల్లో ఏయాతి క్యారెక్టర్ చేశాను. అసలు బాపు గారు స్క్రిప్ట్ చూసాం అనుకోండి, విత్ ఎక్స్ప్రెషన్ ఆయన బొమ్మ వేసి చూపిస్తారనమాట. ఓహో నేను ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పేసి ఫీల్ ఉంటుంది అన్నమాట. సో సగం పని ఆయన ఏం చెప్పాలి అసలు, చేయండి బాగుందని చెప్పేసి చిన్న చిన్న ఆయన ఒక స్టైల్ అండి, గ్రేస్, బాడీలో ఉన్న గ్రేస్ని ఆ క్యారెక్టర్ తగ్గట్టు మౌల్డ్ చేస్తారండి. ఒక అందమైన అమ్మాయి ఎట్లా కూర్చోవాలి, ఎట్లా కూర్చుని ఇట్లా స్టైల్ ఇది చేసేసుకుని, ఒక రాజు ఎట్లా కూర్చోవాలి, ఆయన అబ్బా చూడంగానే అబ్బా ఏం గ్రేస్ ఉందిరా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సగం ఇంప్రెషన్ అక్కడే కలుగుతుంది కదండి. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ గమనించాల్సింది 4 రకాల అభినయాలు ఉన్నాయి కదా, చతుర్విధ అభినయాలు: ఆహార్యం, వాచికం, ఆంగికం, ఇట్లా సాత్విక అభినయాలు. ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్ గమనిస్తే ఒక క్యారెక్టరైజేషన్లో మనం ఏ విధంగా వెళ్ళాలనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో అప్పుడు సగం మనకి ఒక క్యారెక్టర్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, అతని ఆహార్యాభినయం ఉంటుంది కదండి, డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ సగం, ఇతను ముస్లిం అనేది ఆహార్యాభినయం కిందకి వస్తాను. ఇక వాచికాభినయం అంటే డైలాగు, డిక్షన్ అవి చూసుకుంటారు. ఇక సాత్వికాభినయం అంటే క్యారెక్టరైజేషన్లో ఉన్న లక్షణాలు ఏంటి, ఆ క్యారెక్టర్కి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనేది తెలుసుకుంటే ఒక పరిపూర్ణమైన నటుడు వస్తాడనేది నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో మా గురువులు చెప్పిన దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకున్నాను అనమాట. సో డైరెక్ట్గా యాక్టింగ్లోకి రావడానికి, అలానే ఒక థియేటర్ ప్లే చేసో లేదంటే నాటకాల్లో ప్లే చేసి అక్కడ నేర్చుకొని ఇంకా ఇంప్రొవైజర్ అవి రావడానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి? ఉంటుందండి. అంటే ఇది మామూలుగా ఎవరైనా రావచ్చండి. ప్రతి ఒక్కళ్ళు మన బాడీ లోపల ఇన్స్టింక్ట్స్ ఉంటాయండి. సో అది బయటకు తీసుకురావటం, ఎలా తీసుకురావాలి, ఏ ఇన్స్టింక్ట్ బయటకు తీసుకురావాలి అనేది మనకి తెలియజెప్పేది స్టడీస్ వల్ల అండి. ఇప్పుడు ముందే
ఒక ఏడుపు సీన్ ఉందనుకోండి, అది మనం జనరల్గా బయట అబ్జర్వేషన్ ద్వారా వెళ్తాం కదా, ఆ అబ్జర్వేషన్ ద్వారా మనం చెప్పామనుకోండి ఈ క్యారెక్టర్లో ఇట్లుందని డైరెక్టర్ చెప్పగలిగితే, అతను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ అబ్జర్వేషన్లో ఏం చూశాడో వాటిని తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ ఇంప్లిమెంట్ చేయటం. ఆలోచన ద్వారా మనం ఇది ఊళ్ళల్లో ఎవరైనా చనిపోయారంటే కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఎట్లా ఇది చేస్తారు, ఏం చేస్తున్నారు, అది ఒకసారి గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఇట్లా పెట్టారు, ఇట్లా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అది ఆటోమేటిక్గా వచ్చేస్తాను. అది గుర్తు చేసుకోవాలన్నమాట. ఇట్లాంటి థియేటర్ చదవటం వల్ల, థియేటర్ కానీ యాక్టింగ్ కోర్స్ చదవటం వల్ల ప్లస్లు అవుతుంది. లేదా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ లైఫ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఎనీథింగ్ క్యాన్ బి డన్ అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్ ప్లస్ అదృష్టం, మళ్ళీ అదృష్టం. సో ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి సార్? విశ్వంబర ఒక సీన్ క్యారెక్టర్ చేశానండి. తర్వాత స్వయంభూ నిఖిల్ సిద్ధార్థ్ గారిది, దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తుంది. స్వయంభూ ఎలా ఉంది సార్? నిఖిల్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారండి. అసలు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. అసలు చాలా వండర్ఫుల్ ఇదండి. కష్టానికి 100% ఫలితం దక్కుతుందండి. అది కూడా డైరెక్టర్ కూడా తమిళ్ భరత్ గారు అనుకుంటా. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్. అది పొన్నియిన్ సెల్వం అట్లాంటిదో పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఆయన రైటర్గా వర్క్ చేశారు. సో ఆయన కూడా చాలా జాగ్రత్తగా మంచి, దానికి సెంధిల్ గారు వర్క్ చేస్తున్నారు. స్వయంభూకి కెమెరా డిఓపిగా వర్క్ చేస్తున్నారు. అందులో ఠాగూర్ మధు గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. సో ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు అండ్ బడ్జెట్ ఆల్సో వెరీ, దాదాపు నాకు తెలిసి ఒక 15 ఎన్నో సెట్స్ వేస్తున్నారు. 15 ఆల్రెడీ. నేనే ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కల కొన్నేమో స్టూడియోస్లో సెట్స్ వేస్తున్నారు. అవుట్డోర్లో కావాల్సినవి కొన్ని వేస్తారు. మన దాంట్లో కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. సో ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నారా? నేను బిజీ ఏం లేదండి. నెలకి 30 days 31 daysలో 28 days ఖాళీగా ఉంటానండి. 2 days 3 days చేస్తాను. 30 days బిజీగా ఉండాలని కోరుకుంటా, కానీ మనకి మళ్ళీ అదృష్టం కలిసి రావాలి కదా. సో ఎలా సార్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే? ఒక విధంగా చెప్పాలంటే నా జీవితాన్ని నా భార్య చేతిలో పెట్టానండి. ఇన్ని సంవత్సరాలు ఆమె పోషించుకుంటూ వస్తున్నారు. ఏ ఆర్టిస్ట్కైనా కానీ మిడిల్ క్లాస్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళు ఈరోజు ఒక మాదిరిగా బ్రతకగలుగుతున్నారు. బయటకు ఎవరికి చెప్పుకోలేరు, లోపల కుమిలిపోతుంటారు. ఏమి ఇది అంటే ఇంకొక మైనస్లు కూడా ఏమవుతుందంటే, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు దీంట్లోకి వచ్చేసేటప్పటికి దీని మీద డిపెండ్ అయిన ఆర్టిస్టులకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాళ్ళకి డబ్బు అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నామన్న దీంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చినా చేస్తారు, ఇవ్వకపోయినా చేస్తారు. అది ఒక మాకు మైనస్లు అవుతున్నాయండి. తర్వాత ఇదివరకులాగా ఇప్పుడు కంపెనీ ఆర్టిస్టులు డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఒక క్యారెక్టర్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇదివరకు రామానాయుడు గారు ఉన్నా అనుకోండి, ఒక 50 మంది ఉండేవాళ్ళు అండి. సార్ నమస్కారం అయ్యా, కొంచెం మరి ఏమన్నా క్యారెక్టర్స్ ఉంటే చూడండి. ఓ డైరెక్టర్ని వాళ్ళని పిలిచి వీళ్ళకి అదే ఆ రైతుల క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటా, వీళ్ళు నలుగురిని వేసేయచ్చు కదా అని చెప్పేసి అట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉండటం వల్ల ఏజెంట్స్, సో డైరెక్ట్ వాళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఇండిపెండెంట్కి వెళ్ళేటప్పుడు మేనేజర్కి ఆ డబ్బులు పంచడం కానీ అవన్నీ పెద్ద తలనొప్పి అవుతుంది. అదే కోఆర్డినేటర్ ద్వారా వెళ్తే అన్నీ వాళ్ళు చూసుకుంటారన్న ఉద్దేశంతో అప్పుడు ఆ సిస్టమ్ బాగా క్లిక్ అయిందండి. కోఆర్డినేటర్ అండ్ ఏజెంట్స్. మీ వైఫ్ సైకాలజిస్ట్ అని విన్నాను. అంటే షీఈ్ హోమియో డాక్టర్ అండి. అండ్ సైకాలజిస్ట్ అంటే చైల్డ్ సైకాలజీ పీజీ డిప్లొమా, ఇట్లా కౌన్సిలింగ్ స్కూల్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నారండి. అక్కడ కూడా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుందండి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే గవర్నమెంట్ అంత శాలరీస్ లావు కాబట్టి ఏదో నడుస్తుంది, రన్స్ అనమాట. ఇక మ్యూచువల్గా ఇది ఉంటుంది. ఈ మా ఇల్లు రన్ అవ్వడానికి 80% ఎఫర్ట్స్ ఆమె, 20% అవి ఉంటాయండి. సో అట్లా. సో ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యు. ఎలా సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్? లేదండి, అరేంజ్మెంట్. నాకు అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ నాకు భయం ఎక్కువ అండి, ఇన్ఫీరియర్ పర్సన్ని. అమ్మాయి పడుతుందో లేకపోతే చెబుతూ కొడుతుందో అన్న భయంతో ఏ అమ్మాయి కూడా ట్రై చేయలేదు, అసలు ట్రై చేయలేదు. ఎందుకు అనవసరంగా రిస్క్లు అండి. సో అది కూడా నాకు హెల్ప్ఫుల్ అండి. అంటే ఒక ఆడవాళ్ళ మీద గౌరవం, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను ఒక్కొక్కసారి లొకేషన్లో కొన్ని ఇన్సిడెంట్స్కి
ఆడపిల్లల్ని కానీ ఇబ్బందికరంగా ఏమైనా ఉన్నాయనుకోండి, ఉందనుకోండి, నేను అక్కడ వాళ్ళకి సపోర్టివ్గా వెళ్తాను. ఓకే. సో అది ప్రొటెక్ట్ చేయాలి కదండి ఒక తోటి మనిషిగా. ఎప్పుడైనా చూసారా సెట్లో అట్లా సెట్లో చూశాను, కానీ అది ప్రొటెక్ట్ చేశాను. మిస్బిహేవ్ చేస్తున్నా కానీ నేను చేస్తున్నా, నేను ఊరుకున్నాను. నేను ఉన్నానంటే కొంచెం దడుస్తారు కొంతమంది. ఎక్కువగా ఎలాంటి సినిమాలో చూస్తుంటారు, అంటే చిన్న సినిమాల్లో పెద్ద లేదు అట్లా ఏం లేదండి. అక్కడ వచ్చేటప్పటికి ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది అవి తెలియకుండా జరుగుతుంటాయి, వాటికి కొంచెం జాగ్రత్తగా. సో అదృష్టం, కెరియర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్ ఉండటం అనేది కూడా ఒక అదృష్టం. మెయిన్ అండి, ప్రతి ఒక్కరికి కావాల్సింది అదేనండి. ఈవెన్ మా అబ్బాయి కానీ మా డాటర్ కానీ వీళ్ళంతా వెరీ ఫ్యామిలీ మ్యాన్ అండి. 100% ఫ్యామిలీ పరంగా వెల్ సాటిస్ఫైడ్ పర్సన్. సో అరుదుగా ఉంటుంది ఈ సాటిస్ఫాక్షన్ కూడా. చాలా మంది లైఫ్ లో కోరుకుంటుంటారు కానీ కొంతమందికి దొరుకుతుంది. సో వాట్ యు సే అండి, ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటే హ్యాపీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇద్దరు కూడా సక్సెస్లో ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సక్సెస్లో ఉంటే అది ఇంకా పాజిటివ్ దీంట్లోకి వెళ్తుంది, వెరీ కాన్ఫిడెంట్గా ఇది ఉంటుంది. సపోజ్ నాది నో గ్యారంటీ, వస్తే 4 నెలలు కంటిన్యూగా వస్తాయి, లేదంటే అసలు ఉండకపోవచ్చు. సో ఈ పీరియడ్లో నేను ఇవ్వలేదనుకోండి, అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ బి నైస్. సో అట్లాంటివి కొంచెం ప్లస్ ఇది అవుతుంది. మిగిలిన అన్నీ ఏదో ఒకటేంటంటే నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా కానీ రెగ్యులర్ ఇన్కమ్ మంత్లీ, ఇప్పుడు ఓన్లీ ఫిలిమ్స్ మీద కానీ సీరియల్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఏర్పాట్లు చేసుకుని దెన్ ఇప్పుడు ఈ సీరియల్స్లో వీటిలో ట్రై చేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్ అండి ప్రతి ఒక్కరికి. కానీ కొంతమందికి అట్లా అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది సాఫ్ట్వేర్ లేకపోతే చిన్న బిజినెస్ పెట్టుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు. ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా ఆర్టిస్టులు. అండ్ సినీ ఫీల్డ్ మొత్తంలో, సినీ ఫీల్డ్ కానీ సీరియల్స్లో కానీ సపోజ్ నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా వేరే ఆర్టిస్టులు, వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. చాలామంది పిల్లల్ని తీసుకురావట్లే. హీరో రేంజ్కి వచ్చే వాళ్ళు తప్పితే, హీరో వాళ్ళ వారసత్వంగా కొంతమంది వస్తున్నారు తప్పితే, ఈ మిడిల్ క్లాస్, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఇట్లాంటి వాళ్ళు విలన్గా చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకురావట్లేదు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో వాళ్ళు సాఫ్ట్వేరు లేదో ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఫారెన్ వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఫ్యామిలీస్ అన్నీ హ్యాపీగా ఉంటున్నాయి. అండ్ దట్టు ఇప్పుడు ఫారెన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇల్లు సెటిల్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ లైఫ్ సూపర్ సక్సెస్ కిందకు వస్తుంది అన్నమాట. వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి అన్నమాట. ఒకప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పీరియడ్లో దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. వన్ వే ఇట్స్ మంచి. సో ఒకప్పుడు ప్రొడ్యూసర్గా కూడా చేశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా చేశానండి. ఖైదు అనే సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేసాం. ఓకే. సో అది అమ్మదామని 1.5 year నుంచి ట్రై చేస్తుంటే ఎవరు కొనేవాళ్ళు లేరండి. థియేటర్ రిలీజ్ చేస్తే డబ్బులు అయిపోతాయి. ఓకే. అసలు ఎవరు హిందీ వాళ్ళు రావట్లేదు, ఓటీటీకి తీసుకోరు. ఇక్కడ కూడా చాలా ఛానల్స్లో కూడా అది కొన్ని రకాలుగా వెళ్ళాలి. లేదు మనం పెట్టింది రావాలి, పెట్టుబడి మనం ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలని అంటే మన వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి, సపోజ్ ఒక 50 లక్షల కోటి రూపాయలు అయిందనుకోండి, అది చివరికి 5-6 లక్షలకే అమ్మాల్సి వస్తుంది. ఈ 45 లక్షలు వేస్ట్ అయిపోతుంది. అట్లా చాలామంది ప్రొడ్యూసర్స్ లాస్ట్లో అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి ఏదో సంపాదించుకుని వచ్చారు కాబట్టి దే క్యాన్ సర్వైవ్. ఇక్కడ లాస్ వచ్చినా అక్కడ మేనేజ్ చేయగలరు. అంటే ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి, ఏమి రాదనే తీయాలండి. అదేబో దీనివల్ల డబ్బులు వస్తాయి, నేను ఇంత సంపాదించాను ఇది అనేది వెరీ రేర్ అండి. ఆల్రెడీ ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసి, అదే ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసి ఒక స్టేబుల్గా ఉన్న ఒక ఫైనాన్షియల్ లైఫ్ని అటు ఇటు ఒక ప్రమాదంలో కొంతకాలం పెట్టడం జరిగింది. అగైన్ మీరు మళ్ళీ ప్రయత్నం చేశారు ఒక ప్రొడ్యూసర్గా, ఎలా? అది నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే నేను అన్నాను కదా, అంటే మనం కొన్ని కోరికలు ఉంటాయి, అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇది చేస్తారన్నమాట. అంటే ఇదివరకు నేను చేసిన ప్రొడక్షన్లో చేసిన తప్పుల్ని ఈసారి రికవర్ చేసుకోవచ్చు. సో అదొకటిను. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ ఓటీటీ బయ్యర్స్ లేరండి ఇప్పుడు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. కొన్ని సినిమాలకే కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, వాళ్ళు చిన్న సినిమాలు చేశారు అనుకోండి, పెద్ద సినిమా కొంటేనే చిన్న సినిమాలు ఇస్తామంటారు.
మీకు పెద్ద సినిమా కొనాలనుకుంటున్నారు కదా, ఈ 2 కూడా తీసుకోండి, 3 కలిపి ఇంత అని మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎలా ఓటీటీకి అప్రోచ్ అవ్వడమే కష్టంగా ఉంటుందా అంటే రానియరండి అంత. చాలామంది రానియరు, అసలు ఆఫీసులు కూడా దగ్గరికి రానియరు. మళ్ళీ దీనికి ఏజెంట్స్ ఉంటారండి, ఆహా. అక్కడ దాకా వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు దానికి తగ్గట్టు ఎవరి వాళ్ళకి వెళ్ళిపోతేనే కొంచెం సెటిల్ అవుతుంది. ఓకే ఎక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలంతే. ఓకే. సో ఎలా మేనేజ్ చేశారు సార్ మరి ఇన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడు నేనేం వరకు చేయను మీరు అంటే ఇండస్ట్రీలో 80% మా వైఫ్ సపోర్ట్ అండి, 20% ఏదో నడిపిస్తూ ఉంటాను అనమాట. మీకు ఇండస్ట్రీలో పరిచయాలు ఉండుంటాయి కదా ఇన్ని. పరిచయాలు ఏం ఏది చేయవండి, help అవ్వదు. ఇక్కడ పరిచయాలు ఏం చేయవు. పరిచయాలు అంటే అది ఏదో చిన్న సపోర్ట్ ఇస్తారు తప్పితే ఆ క్యారెక్టర్కి ఈయనకంటే కూడా ఆయన బాగుంటాడని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు అంటే చెడగొట్టేవాళ్ళు ఉంటారు. ఫైనల్గా వచ్చేటప్పటికి మన పేరు రాసి ఉంటేనే ఆ క్యారెక్టర్ మనం చేయగలమండి. నేను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యింది, అట్లా చాలా మిస్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి రేపు డేట్స్ ఇచ్చి ఎల్లుండి షూటింగ్కి వెళ్తా అన్న టైంలో లాస్ట్ మినిట్లో ఇంకొకరు మారిపోయారు, మనకు తెలియకుండానే మారిపోతుంటారు. సో మీరు ప్రశాంతంగా ఉండటానికి, మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఏం ఫాలో అవుతారు? నేను ప్రశాంతంగా ఉన్నాను మీకేం తెలిసింది, లోపల చాలా ఫైర్ ఉంటుందండి. ప్రతి మనిషిలోనూ ఫైర్ ఉంటుంది, కానీ దాన్ని ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంచడానికి, లేదంటే మనం రోజు మనం గడుపుతున్నాము అంటే ఎంతో కొంత పీస్ అనేది ఉండాలి. ఆ. ఆ అంటే స్టెబిలిటీని ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నాకు ఏది దక్కుతుందో అదే దక్కుతుంది, ఎందుకు అనవసరం వాటి గురించి మనం అని ఆలోచనలు ఎందుకనే ఉద్దేశంతో నేను. ఎవరి ప్రవచనాలు ఎక్కువగా వింటుంటారు? ప్రవచనాలు ఏముందండి, నాలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఇందాక అంటే ప్రవచనాలు. కృష్ణుడు అంటే చిలిపి కృష్ణుడు ఉంటాడండి, ఆధ్యాత్మిక కృష్ణుడే ఉంటాడు. ఓకే. సో ఆ ఉద్దేశంతో నాకు వేరే అలవాటు ఏం లేవండి, నో డ్రింక్స్ కానీ స్మోకింగ్ ఇవన్నీ ఏం లేవు. వెరీ సిన్సియర్ ఏదన్నా అదంటే. తర్వాత ఏదన్నా కోర్సెస్ ఉన్నాయనుకోండి, తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. నేను నాట్ ఫర్ మాస్టరీ, ఒక ఏదన్నప్పుడు హరికథ ఉందనుకోండి, ఆ కోర్సులో జాయిన్ అయ్యి అనుకోండి, అది కొన్ని రోజులు నేర్చుకుంటాను. బేసిక్స్ వచ్చినాయి అనుకోండి, ఏదైనా క్యారెక్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బుర్రకథ అట్లాంటివి, లేదా ఒక లలిత సంగీతం 4-5 పాటలు నేర్చుకున్నాను, ఎక్కడన్నా అవకాశం వచ్చిందంటే పాడటం కోసం. సో నిత్య విద్యార్థిని పాడుతుంటారా సార్ మీరు? నేను, నిత్య విద్యార్థిని అనమాట, తెలుసుకుంటాను. లర్నింగ్. మీరు చాలామంది లైఫ్స్ చూస్తుంటారు, అంటే ఇప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్గా ఉండి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండే ఆర్టిస్ట్ని చూస్తుంటారు, డైరెక్టర్ని చూస్తుంటారు. ఎవరి ప్రస్థానం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మీకు? నాకు అంటే ఒకళ్ళ ప్రస్థానం తీసుకోనండి నేను, అంటే ఉంటారు. సపోజ్ అంటే ప్రకాష్ రాజ్ గారు నాకంటే చిన్న, బట్ ఆయన చేసే క్యారెక్టర్స్ డిఫరెంట్ ఇది ఉంటాయి కదండి, అది నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మనోజ్ బాజ్పేయి గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ. నాకు మెయిన్ అసలు నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన చేసిన క్యారెక్టర్స్ నేను చేయాలి, ఆయనలాగా చేయాలి అంటే అది ఆయన ఒక విధంగా చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్లో ఆయన నన్ను ఆశీర్వదించినట్టు ఫీల్ అవుతాను. అంటే నేను కృష్ణుడు, రాముడు ఇవన్నీ కూడా చేశాను. అంటే పాపులర్ కాలేకపోవచ్చు కానీ, బట్ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఎస్వీబీసీలో 28 మైథలాజికల్ క్యారెక్టర్స్ చేశాను. సో కర్ణుడు వేసాను, కృష్ణుడు వేసాను, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్. అది నాకు ఆయన ఇన్స్పిరేషన్తో చేస్తాను అనమాట. ఆయన 100% చేస్తే నాకు 1% వచ్చిన అదృష్టవంతుడు నేను, 1%. సో ఆ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ నేను సీరియల్లో చేశాను. 25 years తర్వాత చిరంజీవి గారు అది సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీశారు, దాంట్లో నాకు నంది అవార్డు వచ్చింది. సో ఈ చిన్న ఇవి ఉంటాయి చూడండి కోరికలు, అది ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుందండి. సో అట్లా నేను మూడిట్లో, అంటే సినిమాలో, సీరియల్లో, నాటకంలో మూడిట్లో నంది అవార్డు తీసుకున్నాను. సో అది ఒక సాటిస్ఫాక్షన్. వచ్చిన అవార్డ్స్ రికగ్నిషన్కి ఏముంటుందండి, నాకైతే సాటిస్ఫాక్షన్ నాకు 100% ఉంటుంది, 200%. లేదు ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాను అనుకోండి, అందులో సాటిస్ఫాక్షన్ నేను ఫీల్ అయ్యాను అనుకోండి, దెన్ ఇట్ ఆటోమేటిక్లీ ఇట్ కమ్స్. ఇప్పుడు మీరు నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేశారు, సో నేను పాజిటివ్గా ఉండి బాగా చెప్పాను అనుకోండి, యూ విల్ బీ సాటిస్ఫైడ్. సో అయితే లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా నమ్మడం కానీ, నమ్మి ఒకవేళ అనవసరంగా నమ్మాను అనిపించిన సిచ్యువేషన్స్, లేదా మోసపోయిన సిచ్యువేషన్స్, ఇలాంటి నెగిటివ్ వైబ్స్ వచ్చాయా? చాలా ఉన్నాయండి. నాకు అందరినీ నమ్ముతానండి నేను. అవునా?
ప్రతి ఒక్కళ్ళని నమ్ముతా. ఆడు నన్ను మోసం చేస్తున్నాడని తెలిసి కూడా నమ్ముతాను. ఎలా? అంటే నా కర్మ కొద్దీ నేను అది అనుభవించాలి కాబట్టి అని మళ్ళీ నన్ను నేను రియలైజ్ అవుతాను. కానీ ఒక విషయం ఏంటంటే నన్ను నమ్మించి మోసం చేసినాడు ఎవడు సుఖంగా లేడండి. నరకం చూస్తారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారి ఇట్లా చేశానని ఆలోచించారంటే వాడి బతుకు వేస్ట్ అండి. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అంటే కొంతమంది అయితే నేను చెప్పించానని చాలామంది అంటారు. నన్ను మోసం చేసాడు వీడి లైఫ్ 6 నెలల్లో ఏదో ఒకటి అవుతుందని నేను అన్నాను అనుకోండి. ఐ హ్యావ్ సీన్ దోస్ ఇన్సిడెంట్స్ అన్నమాట. జరిగినాయి అట్లా. అంటే ఒక మంచి వ్యక్తిని, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఎవరైనా కానీ ఒక మనిషిని అట్లా వాడు ఇబ్బంది పెట్టారంటే దే ఆర్ నాట్ హ్యూమన్ అండి. వాళ్ళకి కంపల్సరీ ఇదివరకు వచ్చే జన్మలో శిక్ష పడుతుంది, వచ్చే జన్మలో నీకు మంచి జరగదనే ఫీల్ అవుతారు. మనకి 2 yearsలోనే ఆ రిజల్ట్ చూపిస్తున్నాడండి దేవుడు. ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇన్ అదర్ ఇన్సిడెంట్స్ ఆల్సో. ఇట్లా చాలా జరుగుతున్నాయి అన్నమాట. అందుకని మ్యాక్సిమం అనుకోకుండా జరిగిన సంఘటనలు వేరే ఉంటుందండి. కావాలని చెప్పి మోసం చేసిన వాడి లైఫ్ నీచంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఫైనల్లీ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి లేదంటే మా జనరేషన్ పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, నేనే వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ప్రజెంట్ జనరేషన్ ఎట్లుంది, వాళ్ళ అప్రోచ్ ఎట్లుంది, వాళ్ళు ఏ విధంగా లైఫ్ని సెటిల్ చేసుకుంటున్నారు అనేది మేము సీనియర్స్ని వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవద్దు, వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. ఇదివరకు మేము డ్రామా యాక్టింగ్ అనేది ఇదని ఉండేది. ఇప్పుడు వెరీ న్యాచురల్ యాక్టింగ్, అంటే న్యాచురల్గా వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లున్నారో ఆ స్టైల్లో. అప్పట్లో కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ అన్నీ డెవలప్ అవటం వల్ల అప్పుడు 100% ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు అంత అవసరం లేదు. ఒక 10% యాక్టింగ్ నేర్చుకుంటే చాలండి, అన్నీ సెట్ అయిపోతాయి, అంతా సెట్ అయిపోతుంది. అదేను ఇదివరకు డబ్బింగ్ ఉందనుకోండి, లూప్ సిస్టమ్ ఉండేది, ఎంత కష్టపడాల్సి వచ్చేదంటే ఇప్పుడు ఏముంది, ఎట్లా చెప్పినా కానీ మిషన్స్ ఆటోమేటిక్గా అట్లా మౌల్డ్ చేసుకుంటుంది. సో ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు కదండి. ఇదివరకు ఒక పేజ్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ 1 to 2 hours పడుతుంది. ఇప్పుడు అసలు డైలాగ్ ఎందుకు నేర్చుకోవాలి? ప్రాంప్టింగ్ చెప్తే అయిపోద్ది. మనం వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే ఆ ప్రాంప్టింగ్ విని సైమల్టేనియస్గా మనం ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఇప్పుడు ఫిలిమ్స్లో కూడా ఎక్కువ ప్రాంప్టింగ్ మీద డిపెండ్ అయ్యాను. ఇంకా రకరకాల మెథడ్స్ వస్తున్నాయండి. ఇంకేం చేయాల్సి, అది మాకంటే కూడా మీకే ఇంకా తెలుస్తుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మంచి పాత్రలు, మంచి మంచి సినిమాలు చేయాలి. మీరు కోరుకున్న పాత్రల్లో మీరు మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రేణు గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నన్ను ఈరోజు మీ స్టూడియోకి పిలిచి నేను ఒక దాదాపు 10-15 ఇంటర్వ్యూస్ చేశాను. బట్ ఈరోజు మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్, డిస్ట్రిబ్యూషను, మార్కెటింగు, వీటికి సంబంధించి నేను ఇంతవరకు మాట్లాడలేదండి. మేబీ కొంతమంది ఈ నేను చెప్పిన విషయాల వల్ల హర్ట్ అవుతారేమో, కానీ బట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడాను. నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరి ఇదిగా సిచ్యువేషన్స్ మారితే అందరూ బాగుంటారన్న ఉద్దేశంతో కొన్ని ఆ వర్డ్స్ కానీ ఏదన్నా పొరపాటున ఉంటే ప్రేక్షకులందరూ కూడా నన్ను క్షమించాలి, పాజిటివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అండ్ ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆగస్ట్ నుంచి ప్రతిరోజు పండగ రోజు అన్నట్టే ఉంటుందండి, మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ముందు నడిపించండి. మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు వీళ్ళు, మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. విష్ దెమ్ గుడ్ లక్. అండ్ మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ లక్. థ్యాంక్ యూ.